మీరు యాక్ట్ చేసిన పాస్ట్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరనమాట, చనిపోయి ఉంటారు. అట్లా ఉదయ్ కిరణ్ గారు ఇందాక మీరు చెప్పినట్టు నువ్వు నేను ఆయన మీరు కొంచెం మంచి ఫ్రెండ్స్ అని విన్నాము, మాట్లాడే వాళ్ళు, చాలా సినిమాలు చేసినట్టే ఉన్నారు. చాలా చేయలేదు ఉదయ్ కిరణ్ గారితో నువ్వు నేను తర్వాత ఒక్క సినిమా చేశాను నేను. కానీ నువ్వు నేను మాకున్న బాండింగ్ అసలు మామూలుగా. సినిమాలు శ్రీరామ్ చేశాను, మళ్ళీ 2 సినిమాలు చేశాను. శ్రీరామ్లో మంచి క్యారెక్టర్ చేశా. ఇంకో సినిమా ఒకటి చెయ్యి కొట్టేస్తారు, నాకు చెయ్యి ఉండదు ఒకటి, అది ఆడలేదు సరిగ్గా. శ్రీరామ్ చేశాను. నువ్వు నేనులో చాలా లాంగ్ అసోసియేషన్, 40 రోజులు పైన పనిచేసాము. కాంబినేషను ఫైట్లు ఉండేది. అతనికి 2వ సినిమా అది, తేజ గారి సినిమా. మేము అప్పుడప్పుడే 2001లో ఆ సినిమా, అంటే ఇప్పటికి 24 సంవత్సరాలు అయిపోయి 23 సంవత్సరాలు. సో అప్పుడు అన్న అంట కింద కూర్చొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మేము ఇప్పుడు జేఆర్సీ కన్వెన్షన్ ఉన్నదాని ఎదురు పెట్రోల్ బంకే ఆ బర్రెల ఇల్లు, ఆ బర్రెలన్నీ అక్కడి నుంచి తోలుకుపోయేది. మేము ఆ పెట్రోల్ బంక్ ఉన్న ప్లేస్లోనే ఆ హౌస్ ఉండేది. సో అక్కడే షూటింగ్ 15-20 రోజుల పాటు. అప్పుడు ఫిలిం నగర్ డౌన్కి అంత లేదు, 20 years బ్యాక్ అక్కడంతా రగ్గుడుగా ఉండేది అది, ఆ ఏరియా అంతా. సో అక్కడ కూర్చొని తర్వాత బూత్ బంగ్లా అని చాలా చోట్ల చేసేటప్పుడు అసలు నేనేంటి హీరో ఏంటి తేజ గారు అంటే, ఆ తర్వాత కొడితే నువ్వు నేను తర్వాత 70-75 లక్షల రెమ్యునరేషన్ తీసుకుని హీరో అయిపోయి చాలా సాటిస్ఫైడ్గా బ్రహ్మాండంగా ఉండేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అన్నా రాన్నా లొకేషన్కి రాన్నా అనేవాడు. అట్లా చిన్న వయసులో కాబట్టి ఎక్కువ బాండింగ్ ఇదయింది. అప్పుడు మేము అప్పుడప్పుడే వస్తున్నాము. తండ్రి 2వ సినిమా తర్వాత క్యారెక్టర్లు అని కాదు కానీ ఎక్కువ కలిసేవాళ్ళం. అది అతను వెళ్ళిపోయినప్పుడు నేను ఫీల్ అయింది ఒకటి. శ్రీహరి గారు నెక్స్ట్ యాక్టర్ ఒకటి, అది పక్కన పెడితే ఎంకరేజ్మెంట్ ఉండేది బాగా. వస్తుందా, నేనేం క్యారెక్టర్లు చేశాను మేము కూర్చున్నప్పుడు. అప్పటికి నేను ఆయన చనిపోయేటప్పటికి చాలా క్యారెక్టర్లు ఆయనతో కాంబినేషన్ చాలా చేసి ఉన్నాను. డాన్ సీను, గోపి మల్లినేని గారిది మొదటి సినిమా అది. ఆ సినిమాలో ఆయనతోనే పెద్ద క్యారెక్టర్ నాది, ఆయన పక్కనే. చెబుతుండేవాడు ఎప్పుడు, డెఫినెట్గా ఈ ప్రయత్నం ఇలాగే చేస్తే ఒకే సినిమా లైఫ్ మార్చేది ఒరే అనేవాడు. ఒక సినిమా మార్చేస్తుంది రా, అప్పట్లోపు నువ్వు హ్యాపీగా ఇవన్నీ చేసుకొని హెల్తీగా ఉండు, అంతే. హెల్తీగా ఉంటే వస్తుంది. నీకు ఇప్పుడే వచ్చిందనుకో అన్నీ మనకు టైం ఉండదు, మళ్ళీ పాడైపోతాం. రావాలి కొంచెం కష్టపడిన తర్వాత వస్తేనే ఆ కిక్ ఉంటుంది అని. నేను ఎన్ని సినిమాలు బ్యాక్గ్రౌండ్లో చేశాను, వస్తుంది మెల్లగా. మనం ఏడే ఉంటాం కదా, నీకు పెద్ద బ్రేక్ వచ్చినా నువ్వు ఏడే ఉంటావు, ఇలాగైనా ఏడే ఉంటావు. ఎలాగైనా ఏడే కదా ఉండాలి. కాకపోతే డబ్బుల్లో తేడా ఉంటుంది. డబ్బేముంది, మనం సాటిస్ఫై అయితే మనకున్న కారే మనం ఆడి కార్ అనుకున్నాం అనుకో, నువ్వు హ్యాపీ. అంతే. నువ్వు ఆడి కారు ఉన్నా నాకు ఇంకా బ్రెట్లీనో ఏదో కావాలనుకుంటే నువ్వు ఆడిలో తిరుగుతున్నా అన్హ్యాపీనే. అవును. కాబట్టి మనకున్న దాంట్లో సాటిస్ఫై, అలా హెల్తీగా వెళ్ళిపోతుండాలి. వచ్చే టైంకి వస్తుంది ఎలాగో అని ఇట్లా చాలా చెప్పేవాడు. నేను బలరామ్ అనే ఒక సినిమాలో సోలో ఫైట్ ఆయనతో, ఇప్పుడు నువ్వు నేను కంటే ముందు బలరామ్ అనే సినిమా, ఆయనతో సాయి కుమార్ గారితో, ప్రకాష్ రాజ్ గారితో, ఇంకొక చనిపోయాడు ఆహుతి ప్రసాద్ గారు, వీళ్ళందరితో, ఎంఎస్ నారాయణ గారితో ఒకటే సినిమా కాంబినేషన్ ఉంది. చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాడు. వేడుకని ఒక సినిమా, దాంట్లో నాకు 2 ఎక్స్పీరియన్స్. విశ్వనాథ్ గారితో, కళా తపస్సు విశ్వనాథ్ గారితో కలిసి యాక్ట్ చేయటం, ప్లస్ ఎంఎస్ నారాయణకి బావమరిది క్యారెక్టర్. 2 ఎక్స్పీరియన్స్లు. వీళ్ళు పోయిన వాళ్ళతో కూడా నాకు లాంగ్ అసోసియేషన్ ఉంది. అందరూ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఆయనతో యజ్ఞం, అసలు యజ్ఞంలో అయితే పీక్లో ఉంటుంది మాది కామెడీ. చార్మినార్ దగ్గర అక్కడ భలే ఉంది నీ కామెడీ, నీకు విలనే కాదు నీ కామెడీ ఇది కూడా ఉంది నీలో అని చెప్పి ఆయన చెప్పేవాడు అప్పుడు. అలా అందరు యాక్టర్స్తో ఉంది. కాకపోతే కొంతమంది బ్యాడ్ లక్ ఏంటంటే కొంతమంది లేరు ఇప్పుడు వాళ్ళందరిలో. ఉదయ్ కిరణ్ గారు లాస్ట్ మీకు ఏమన్నా మాట్లాడారా? లేదమ్మా, లాస్ట్ ఆయన చనిపోయేదానికి ఆ ఇన్సిడెంట్స్ జరిగేదానికి ఒక 15 రోజుల ముందు అల్యూమినియం ఫ్యాక్టరీలో కలిశాడు. వేరే డైరెక్టర్ని కలవడానికి వచ్చానని చెప్పి నేను ఎక్కడో కూర్చొని లంచ్ అయిపోయిన తర్వాత రిలాక్స్డ్ కళ్ళు మూసుకొని ఉంటే ఎటో వెళ్ళేవాడు, కారు ఆపి వచ్చి అన్న, తర్వాత దిల్ అన్నా అనేవాడు పిలుచుకుంటూ వచ్చి మాట్లాడి, అదే ట్రై చేస్తున్నానన్న, ఒక సినిమా స్టార్ట్ అవ్వబోతుంది, డైరెక్టర్ని కలవడానికి వచ్చాను, డెఫినెట్గా మనం కలిసి చేద్దాం, నీకు నేను చెప్తాను డైరెక్టర్గా ఆ సినిమా కన్ఫర్మ్ అయితే అని వెళ్ళాడు. అదే లాస్ట్. తర్వాత 15-20 days అనుకుంటా ఇది అయ్యాడు.
అసలు అనుకోలేదు కదా, అంటే మనతో పాటు యాక్ట్ హెల్త్ అసలు ఎలా ఉన్నాడు, చాలా ఫిట్గా చాలా హెల్తీగా ఉండడు. కేవలం ఆ లోన్లీనెస్ వల్ల ఇదయ్యాడు ఆయన, లోన్లీగా ఫీల్ అయ్యి ఈ సినిమాలు లేవు అని చెప్పి ప్రొఫెషనల్ డిస్సాటిస్ఫాక్షన్. ఇంకా వేరే ఫైనాన్షియల్గా అలా రాశారు కానీ డిప్రెషన్ వల్ల, డిప్రెషన్ అంతే, వర్క్ డిప్రెషన్. అది కూడా వేరే డిప్రెషన్ కాదు, వర్క్ అదే సినిమాలు లేవు అనే ఫీల్. ఇంకేంటి నేను ఇంక ఐడియల్గా ఉండిపోవాలా, ఇంకా నాకు వస్తాయా రావా అనేది అది అనుకుంటుంటారు అందరూ. కాకపోతే ఆ వీక్ టైం అది. ఇప్పటికీ చాలా thumbnails వేస్తూనే ఉంటారు, ఉదయ్ కిరణ్ గారు చావుకి ఇది కారణం అది కారణం, అవన్నీ బ్లేమ్ చేయటం. అది తర్వాత రంగనాథ్ గారు, ఆయన అసలు ఉదయ్ కిరణ్ గారు చనిపోయినప్పుడు ఎలా చేస్తారు ఇది, నాకు గన ఆయనతో అటాచ్మెంట్ ఉంటే ఉదయ్ కిరణ్ నేను చనిపోనిచ్చేవాడిని కాదు. అసలు లైఫ్ వదిలేయటం ఏంటి, అసలు కష్టాలు మనకు మనుషులకే వస్తాయి అని చెప్పిన వ్యక్తి లాస్ట్కి ఆయన కూడా పెద్ద రైటరు, డైరెక్టరు ప్లస్ యాక్టరు, ఆయనకి జీవితం అంతా చదివేసిన వ్యక్తి, ఆయన కూడా అలాగే ఇదయ్యాడు. అది మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు సార్? నాకు ఇన్స్పిరేషన్ మా ఫాదరు ఫస్ట్. తర్వాత ఇంకా ఇన్స్పిరేషన్ అంటే ఇండస్ట్రీకి రావాలి అనేది ఐడెంటిటీ క్రైసిస్ వీళ్ళలాగా అవ్వాలని నాకు ఎవరిని చూసినా లేదు. ఇప్పుడు జనరల్గా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళే స్టార్లు. ఇప్పుడు కృష్ణ గారు, రామారావు, నాగేశ్వరరావు అంతా మరీ చిన్నప్పుడు మేము అసలు సినిమా అంటే తెలియని పరిస్థితి. నేను ఇంటర్ డిగ్రీకి వచ్చి సినిమా చాలా క్రేజీగా చూసేటప్పుడు హీరోలు ఎవరంటే వీళ్ళు నలుగురే, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. అవును, చిరంజీవి గారిని చూస్తే డ్రెస్ ఇలా వేసుకోవాలి, బాలకృష్ణ ఇలా చేయాలి, డాన్స్ ఇలా చేయాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క. బాలకృష్ణ గారి డైలాగ్స్, అసలు ఏదన్నా జానపదం ఏదన్నా డైలాగ్ చెప్పాలంటే ఉన్నవాళ్ళలో బాలకృష్ణ గారని. ఇక స్టైలిష్గా ఏదన్నా చేయాలంటే నాగార్జున గారు. నాగార్జున ఒక హోమ్లీ చిన్న స్లిమ్గా ఉండి ఫిజిక్ అలా ఉండాలి. ఆయన చిన్న కామెడీ చేయాలంటే వెంకటేష్ గారు. ఇలా ప్రతి దాంట్లో ఒక్కొక్కళ్ళ సినిమాలు రెస్ట్లెస్గా చూసేది. ఏ సినిమా వచ్చినా 3-4 సార్లు ఒక వీళ్ళదే సినిమా చూడాలన్నది లేదు అసలు. ఏ సినిమా వచ్చినా దాంట్లో ఏది బాగుంటే దాన్ని ఒక సాంగ్ కోసం 3-4 సార్లు చూసిన సినిమాలు అసలు అందరి హీరోలు. అసలు బిగినింగ్ నుంచి ఒకళ్ళే ఫేవరెట్ అని లేదు, సినిమా ఇండస్ట్రీ ఫేవరెట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ ఇట్లా తీసుకుంటే సినిమా అంటే పిచ్చి. సినిమాలో అందరూ అన్నా, ఏ హీరోలన్నా పిచ్చి ఇప్పటికి కూడా. మహేష్ బాబు అన్న, జూనియర్ ఎన్టీఆర్ గారు అన్న, కళ్యాణ్ బాబు అన్న, లేకపోతే కళ్యాణ్ రామ్ అన్న, ప్రభాస్ గారు అన్న, అందరు హీరోలతో ఈ యంగ్ జనరేషన్ లో కూడా అందరితో చేశాను. మీరు అప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు గ్లోబల్ స్టార్లు, ఇంటర్నేషనల్ స్టార్లు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, తర్వాత ఇప్పుడు అవార్డు తీసుకున్న బాలకృష్ణ గారు. ఎదుగుతూ ఉంటే మనం కూడా ఎదిగిన ఫీలింగ్. మనకి తెలిసింది కాదు, మనకి అటాచ్మెంట్, మనకి ఇది ఉన్న వ్యక్తులు ఇలా ఉన్నారు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటది కదా. దగ్గర నుంచి చూడటం కాకుండా వాళ్ళతో యాక్ట్ చేసే మెమరీస్ అవన్నీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇవే ఆస్తులు మనుషులకి. అలా అందరితో నాకు మంచి మెమరీస్ ఉన్నాయి వీళ్ళందరితో. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, హ్యూమన్ బీయింగ్. పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు అయిన గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. అంటే పవన్ కళ్యాణ్ గారితో నాకు 3 సినిమాలు ఉన్నాయి ఆయనతో కూడా. నేను ఖుషి చేశాను ఫస్ట్ 2001లో, తర్వాత కాటమరాయుడు, గబ్బర్ సింగ్ 2 చేశాను. అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారితో ఖుషి చేసేటప్పుడు ఒక ఫైట్ ఉంటుంది, కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఒక ఫైట్ ఉంటుంది. అది అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్ చేశారు, కర్టన్స్ అన్ని ఊగుతుంటాయి. దాంట్లో ఫస్ట్ నేనే వెళ్ళి టచ్ చేస్తాను, అంటే చంపేయడానికి ప్లాన్ చేస్తాను మేము. ఫస్ట్ నన్ను ఇక్కడ లెగ్ తో కిక్ ఉంటుంది, ఆ కిక్ చేసేటప్పుడు ఇప్పటికీ నాకు గుర్తు, మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అది కేరింగ్ అనమాట. అంటే నువ్వు ఎలా పడతావు, పడగలవా, కింద పడాలి, చెయ్యగలవా, కాన్ఫిడెంటా, నువ్వు ఎలా పడతావు చూసుకో ఒకసారి, లేకపోతే డూప్ పెట్టమని చెప్పు అని చెప్పి కిక్ ఇచ్చే ముందు ఒకసారి సారీ చెప్పి, కిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సారీ అమ్మా ఏమనుకోకు అని చెప్పి తగిలిన తర్వాత ఇంతలా ఎదుటోళ్ళకు కూడా కేరింగ్ తీసుకుంటాడు. ఇప్పటికి కూడా అలాగే ఉంటాడు సెట్లో. సో అదే ఆయనలో ఇప్పటికప్పటికి దాదాపు 2001 అంటే నేను మళ్ళీ గబ్బర్ సింగ్ 2 చేసేళ్ళకి 18 సంవత్సరాలు పట్టింది. 18 సంవత్సరాల తర్వాత కూడా అదే యాటిట్యూడ్ ఉంది. సో అందుకనే ఆయన ఎదిగినా ఒదిగి ఉంటారని చాలా మంది అంటుంటారు ఆయనని. పొలిటికల్ గా కూడా అంటే మంచి
అంటే డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఫేవరెట్ అయిపోయారు అసలు పవన్ కళ్యాణ్ గారు. అవును, ఒక కామన్ మ్యాన్ లాగా ఉండటం అనేది, అవును వే ఆఫ్ స్టైల్ కానీ ఇప్పటికే ఇది జనాలతో ఆయన ఇదే మమేకం అయ్యి జనాలతో ఉండటం, జనాలకి మళ్ళీ చెప్పే విధానం కూడా ఎక్కడ ఏం మారలేదు. అంటే ఆ పోస్ట్కి వెళ్ళేసరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి ఇంతకు ముందులాగా ఎవరు క్లోజ్ ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా డైరెక్ట్ కలవనివ్వరు, అన్ని ఉన్నా కూడా ఎక్కడ ఏమీ మారకుండా ఉన్న వ్యక్తి. అలాగే ప్రభాస్ గారు కూడా ఇంకా అందులో మిర్చి సినిమా అయితే మిర్చి నాకు నేను రాఘవేంద్ర ఒకటి చేశాను ప్రభాస్ గారితో, మళ్ళీ మిర్చి ఒకటి చేశాను. మిర్చిలో చాలా మంచి క్యారెక్టర్. అవునవును, ఆ క్యారెక్టర్ మాకు ఇప్పటికీ మా కళ్ళ ముందు ఉంటది అనమాట, మీ మీసాలు గాని. దాంట్లో 2 డైలాగ్స్ ఉంటాయి, సూపర్ డైలాగ్స్ 2 చెప్తా నేను ఆ సినిమాలో. ఇది కరెక్ట్ కాదయ్యా, ఇది కరెక్ట్ కాదయ్యా, ఊరిని నరుక్కుంటా వస్తున్నారు, కత్తి పట్టండి, కత్తి పట్టకపోతే చచ్చిపోతాం అని 20 years బ్యాక్ నేను యంగ్గా ఉన్నప్పుడు సత్యరాజ్ గారికి చెప్తాను. ప్రభాస్ గారు చిన్నప్పుడు అప్పుడు ఈ వాళ్ళు శాంతి మనం కరెక్ట్గా కొట్టుకుంటా పోతే ఎవడ మిగలరా, చంపుకుంటా పోతే ఎవడ మిగులుతాడు ఊర్లో అని ఆపుతాడు. తర్వాత మళ్ళీ ఒక హీరో మదర్ చనిపోయిన తర్వాత బరెల్ గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చి అలా సైలెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల క్రితం కూడా ఇలా ఆపండి మీరు, ఇవన్నీ కాదు అంటే మన ఇంట్లో హీరో మదర్ని చంపేసినా కూడా నువ్వు ఇంకా శాంతి ఏం చేయొద్దు మనం అంటుంటే అప్పుడు నేను మళ్ళీ చెప్తా, 20 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఆ తప్పు మళ్ళీ చేయొద్దు, బాబు చెప్పినట్టు లోపలికి వెళ్ళండి, ఇక్కడ అమ్మ కట్టారే లోపు అక్కడ వాళ్ళ ఇంట్లో 10 కట్టెలు కాలని ఎమోషన్ అలా అప్పుడే పంపించేస్తాడు ఇంట్లో నుంచి. అది తర్వాత చాలా సీన్లు ఉన్నాయి. నేను కొడితేనే బెనర్జీ గారు కోమాలోకి వెళ్ళి ఉంటాడు విలన్ హౌస్ లో అతను, ఇవన్నీ ఉండి ఆ సినిమాలో చాలా పెద్ద అసోసియేషన్ ప్రభాస్ గారితో. చిన్నదానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎదుటోళ్ళు చేస్తే. ఏదో ఒక సీన్లో వేరే వాళ్ళు డైలాగ్ చెప్తుంటే ఇలా అంటారు మీసాలు, అంటే ఎవడు మనల్ని కాపాడేవాడు అనుకుంటే 6 అడుగుల ఆజానుబాహుడు వచ్చాడు, ఇక ఎవడు మనల్ని ఏం చేయలేడని ఒక డైలాగ్ ఉంటుంది వీళ్ళ తమ్ముడిది. నేను ఆయన పక్క నుండి లాస్ట్లో ఇంకెవడు మనల్ని ఏమి చేయలేడు, వచ్చాడు 6 అడుగుల ఆజానుబాహుడు అనగానే ఇలా అంటాను అనమాట. అది మానిటర్లో చూసి ప్రభాస్ గారు అబ్బా సూపర్ దిల్ సూపర్ అని చెప్పేసి ఇలా వచ్చి క్లాప్ ఇట్లా కొట్టేసి హ్యాండ్ చాలా ఎంజాయ్ చేశాడు. అసలు చూడు కొట్టాల శివ గారిని కూడా పిలిచి చూడు డైలాగ్ ఓకే, ఇతని ఎమోషన్ చూడు అని చెప్పి అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, దానికి సింబాలిక్గా ఇలా అన్నాడు అని చెప్పి అసలు సూపర్ నీకు బ్రహ్మాండం చేస్తున్నాను అన్ని సినిమా చూసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పిలిచి చెప్పాడు, మంచి క్యారెక్టర్ చేసి బ్రహ్మాండమైన పేరు వస్తుంది నీకు, బాగా చేసే పెర్ఫార్మెన్స్ అని. అంత హంబుల్గా ఉంటాడు, అంటే చిన్నదానికి కూడా బాగా ఎక్కువ సాటిస్ఫై అవుతాడు. మంచి వ్యక్తి అతను, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అవును, మీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటి సార్? అంటే నాగార్జున గారిని ఫాలో అవుతారేమో అని అనిపిస్తుంది అనమాట. ఏం లేదు, ఫిట్నెస్ కోసం ఒక 100 రూపాయలు కూడా నేను అడిషనల్గా ఏం ఖర్చు పెట్టను, అలా ఉంది అంతే, అలా చేస్తుంటాం. నార్మల్ నుంచి అలాగే ఉంటున్నారు కదా, స్క్రీన్ లో చూస్తుంటాం మేము. అవునవును, నార్మల్ ఫుడ్, ఎక్కువ టెన్షన్స్ లేకుండా అలా వెళ్ళిపోతుంది అంతే. ఓకే, లైఫ్ ఏం నేర్పించిందంటే ఏం చెప్తారు మీకు? లైఫ్ ఏమి నేర్పించిందంటే, లైఫ్ ప్రతి వాళ్ళకి ఎన్నో నేర్పిస్తుందమ్మా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆస్పెక్ట్లో లైఫ్ నేర్పిస్తుంది. ఏదన్నా తక్కువ వయసులోనే మనకి ఏదన్నా డిసీజులు వచ్చినాయి అనుకో, మనం ఎందువల్ల మనకి ఈ డిసీజ్ వచ్చింది, మనం ఏం తప్పు చేసాము అని నేర్చుకుంటాడు, కానీ అయిపోద్ది టైం అప్పటికి. లైఫ్లో ఏదైతే జరగబోతుందో దాన్ని ముందే ఐడెంటిఫై చేసి అలా జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు మనకి 50 సంవత్సరాలు దాటినాయి అంటే తల్లిదండ్రులు డెఫినెట్గా ఏజ్డ్ అవుతారు, 80-75లో ఉంటారు. లక్కీగా వాళ్ళు మనకి 50 సంవత్సరాలు వచ్చిన దాకా వాళ్ళు ఉండటమే మన అదృష్టం. సో ఇప్పుడు ఏమి నేర్పిస్తుంది లైఫ్, పోయిన తర్వాత ఏమి నేర్చుకున్నా వేస్టే. తల్లిదండ్రులు ఉన్నప్పుడే డెఫినెట్గా నీకు 40-45 దాటుతున్నాయి అంటే వాళ్ళు ఆల్మోస్ట్ లైఫ్ ఎండ్కి దగ్గర అవుతున్నట్టు. మనం ప్రతి బర్త్డే చాలా ఆనందంగా జరుపుకుంటాం, ఒక్కొక్క బర్త్డే ఒక్కొక్క మన డెత్ రేట్కి దగ్గర చేస్తుంది అని అర్థం.
అయిపోతుంది మన టైము అని. మనం ఏదో ఒకటి చేయాలి సొసైటీకి. మనకి ఇంత లైఫ్ ఇచ్చింది కదా, ఎంత అదృష్టవంతులం మనం. క్రెడిబిలిటీ వదిలిపెట్టండి. అసలు క్రెడిబిలిటీ వదిలిపెడితే అన్ని అవయవాలు సక్రమంగా ఉండి మనకి జన్మనివ్వటమే తల్లిదండ్రులు మనకి ఇచ్చిన అదృష్టం. నువ్వు ఎంత సక్సెస్ అవుతున్నావు ఏంటి? ఇప్పుడు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు. జననం నీకు సంబంధం లేదు. నీకు సంబంధం లేకుండా నువ్వు ఈ పుడమి తల్లి గర్భానికి పరిచయం అవుతావు. ఈ పుడమి తల్లి గర్భానికి అంకితం అయ్యే లోపు నువ్వు ఎందుకు పనికి రాకుండా పేదవాడిగా చచ్చిపోతే నీ తప్పది. పేదవాడిగా చచ్చిపోతే ఎందుకు తప్పు అంటున్నావు? పేదవాడిగా ఉంటే నువ్వేం చేయలేవు. నువ్వు మానసికంగా పేదవాడిగా ఉన్నా, ఆర్థికంగా పేదవాడిగా ఉన్నా నువ్వు సొసైటీకి ఏమి కంట్రిబ్యూట్ చేయలేవు. నువ్వు పుట్టిన తర్వాత పేదవాడిగా చచ్చిపోకూడదు. అందుకు నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ఏమి ఉండాలి? అంగవైకల్యం ఉండకూడదు. అంగవైకల్యం ఉన్నవాళ్ళు కూడా ప్రపంచానికి చాలా చెప్పారు చాలామంది. సో మనకు అది లేదు. కన్నో లేకపోతే అవయవాలు ఏవి లేకుండా ఉంటే మనం కొంచెం అదృష్టంగా పుట్టలేదని అర్థం. కానీ అన్నీ మనకి ఇచ్చిన తర్వాత మనం ఏమీ సాధించకుండా, ఏమీ నేర్చుకోకుండా, జీవితం నాకేమీ చెప్పలేదని పోతే వేస్ట్. ఇంకా ఆ జీవితం వేస్ట్. కాబట్టి మనం బేసిక్గా చేయాల్సింది ఏంటంటే, జీవితం ఏమి నేర్పిస్తుంది అంటే, మనం యంగ్గా ఉండి ఏజ్ పెరుగుతుంటే తల్లిదండ్రులు ఉన్నోళ్ళు వయసు అయిపోతూ ఉంటుంది. కాబట్టి నీకు 40 వయసు వచ్చిన దాకా నీకే ఫీడింగ్ ఇస్తారు తల్లిదండ్రులు. నువ్వు ఏ రేంజ్లో ఉన్నా వాళ్ళు సంపాదించింది పెడుతున్నారు. వన్స్ నీకు ఒక 40 years దాటిన తర్వాత డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, యూ హ్యావ్ టు కేర్ అబౌట్ యువర్ పేరెంట్స్. అది నేర్చుకోవాలి. ప్రతివాడు నేర్చుకోవాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు పేరెంట్స్ని సక్రమంగా చూడటము, వాళ్ళకి కరెక్ట్గా 40 years తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వమని లేదు, జస్ట్ వాళ్ళతో క్లోజ్గా మాట్లాడుతుంటే చాలు. ఇది నేర్చుకోవాలి. నాకు పర్సనల్గా జీవితం ఇది నేర్పింది. దీంతోపాటు డబ్బు ఇంపార్టెన్స్ కూడా నేర్పింది. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని చదివించడానికి డబ్బు చాలా అవసరం. ఒకటి. 2, మనకేదన్నా జబ్బు వస్తే డెత్కి దగ్గర అవ్వకుండా మనం ఇంకొన్ని రోజుల పాటు ఈ ప్రపంచంలో ఉండటానికి డబ్బులు అవసరం. ఈ రెంటికి డబ్బు అవసరం. ఇంకా దేనికి డబ్బు అవసరం లేదు. ఈ రెంటికి మాత్రం డబ్బు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు సంపాదించుకోవాల్సిందే. గల్ఫ్, ఇప్పుడు US లాగా లేకపోతే ఆస్ట్రేలియా లాగా డబ్బు సంపాదనకి, డబ్బు సేవింగ్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. మన డెమోక్రసీ సిస్టంలో లైఫ్కి సెక్యూరిటీ లేదు. నీ లైఫ్ నువ్వే సెక్యూరిటీ చేసుకోవాలి. సో నీ లైఫ్ నువ్వు సెక్యూర్ చేసుకోవాలంటే పిల్లలు ఉంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పించాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి. ఈ రెంట్కే డబ్బులు అవసరం తప్ప, డబ్బు తీసుకెళ్ళిపోయి ఇవన్నీ అయిపోయిన తర్వాత కోట్ల రూపాయలు సంపాదించేసి లోపల బ్యాంకుల్లో పెట్టో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడానికి నార్మల్ పర్సన్స్కి డబ్బు అవసరం లేదు. ఇది ఎవరికి అవసరం అంటే, ఇండస్ట్రీస్ నడిపి కొన్ని లక్షల కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఇప్పుడు ఒక బ్రాండ్స్ క్రియేట్ చేసి దేశానికి నేషనల్ ఇన్కమ్ లేకపోతే ఆ ఆదాయాన్ని పెంచే వాళ్ళకి డబ్బులు అవసరం. వాళ్ళే ఎప్పుడు డబ్బుల కోసం ఫైట్ చేస్తుంటారు, క్రియేట్ చేస్తుంటారు కొత్త కొత్త కంపెనీస్. నార్మల్ పర్సన్కి, నార్మల్గా ఉండే వ్యక్తులకి డబ్బులు వీళ్ళని దోచేసి ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ లాగా సంపాదించడమే పనిగా పెట్టుకొని డబ్బుని బ్లాక్ చేసేసి ఇది చేస్తున్నారు. అప్పుడు డబ్బులు అవసరం లేదు. అందుకనే ఒకటి నేను మొన్న ఈ మధ్య కూడా వేరే ఛానల్లో చెప్పాను, ఒక మనిషికి 10ల సంఖ్యలో గృహాలున్నా, 100ల సంఖ్యలో వాహనాలున్నా, వేల కొద్ది భవనాలున్నా, లక్షల కోట్ల కొద్ది డబ్బున్నా, టన్నుల కొద్ది బంగారం ఉన్నా, రాసుల కొద్ది వజ్ర వైడూర్యాలున్నా, ఈ ప్రపంచం మొత్తంలో 3 వంతులు నీళ్లు, 1 వంతే భూమి ఉంది. ఆ 1 వంతు భూమిలో ప్రపంచం ఉంది. ప్రపంచంలో ఉన్న 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాల్లో మనం ఉంటున్నది ఒక ఏషియా ఖండం. ఈ ఏషియా ఖండంలో దాదాపు 48 దేశాలు ఉన్నాయి. వీటిల్లో ప్రపంచంలో 50% జనాభా ఉన్న 2 దేశాలు ఏషియాలోనే ఉన్నాయి. ఒకటి చైనా, 2 భారతదేశం. ఈ 145 కోట్ల మంది ఉన్న భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. 30 రాష్ట్రాల్లో మనం ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నాం. దీంట్లో 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాల్లో నువ్వు ఒక జిల్లాలో, నేను ఒక జిల్లాలోనో, ఇక్కడ ఉన్న కెమెరామెన్ ఒక జిల్లాలో ఉంటున్నాం. ఆ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఈ మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో నువ్వు ఎక్కడున్నావు, ఆ గ్రామంలో నీ ఇల్లు ఎక్కడుంది, నీ ఇంట్లో నువ్వు ఎక్కడున్నావు, నువ్వెంత,
నువ్వెంత, నువ్వు సంపాదించింది ఎంత. ఎంత. ఇది నేరేట్ చేసుకుంటే ఎవడు బిల్ గేట్స్ కూడా సంపాదించింది కొంచెమే. అవును. ప్రపంచ ధనవంతుల్లో మొదటి 2వ ప్లేస్లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఇండియాలో ముఖేష్ అంబానీ అయినా ఎంత దీంతో కంపేర్ చేస్తే. అవును. ఎంత లేదు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఆ రెంటి మధ్యలో నువ్వు ఏం తెచ్చావని ఏం పోగొట్టుకుంటావు, ఏం పోయిందని బాధపడతావు, ఏం సంపాదించలేదని ఆవేశపడతావు, ఆరాటపడతావు, ఏం సంపాదన కోసం పరుగులు ఎత్తుతావు. ఆ పరుగులో నీకు కావాల్సింది రెంట్కే. నీ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం డబ్బులు, ఎడ్యుకేషన్ ఇప్పించేసి వదిలేస్తే వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు బ్రతుకుతారు. నీకు నీ ఆరోగ్యాన్ని, నీ భార్య ఆరోగ్యాన్ని, నీ కుటుంబం ఆరోగ్యం కోసం కొంత డబ్బు సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ లైఫ్ సెక్యూర్ లేదు కాబట్టి. ఈ రెంట్ తర్వాత ఇంకా డబ్బులు అవసరం లేదు. సో కాబట్టి నువ్వు 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించినా ఈ క్యాలిక్యులేషన్తో భూమి ఉన్నదే 29% అయితే 71% నీళ్ళే ఉంటే దీంట్లో ఇన్ని ఉన్నాయి. ఇన్నిట్లో నాకుంది, నేను చాలా గొప్పోడిని అని ఎవడు అనుకోవాలి? అసలు మనిషి ఎవడు నేను గొప్పోడిని అనుకోకూడదు. నేను గొప్పోడిని అనుకుంటే డెఫినెట్గా నేను సొసైటీ కోసం కొంత కాంట్రిబ్యూట్ చేయాలి, కొంతమందికైనా. అందుకే మనిషిగా పుట్టావు కాబట్టి బ్రతికినన్ని రోజులు నలుగురికి ఉపయోగపడుతూ, నలుగురు మంచి స్నేహితులను సంపాదించు, పోయేటప్పుడు ఆ నలుగురే నీకు ఉపయోగపడతారు అని. అంటే దాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే, ఈ దేహంలో ఉన్న జీవం పోతే ఆ జీవం దేవుడి దగ్గరికి పోతుంది, దేహం భూమికి అంకితం అయిపోతుంది. బతికున్నప్పుడు ఇంత జీవితాన్ని అనుభవించి బ్రతికి నువ్వు ఎంతో సంపాదిస్తావు. నీ సంపాదన అంతా వారసుల పాలవుతుంది. నువ్వు వాడి ఉంటావు కొన్ని వస్తువులన్నీ, ఆ వస్తువులన్నీ ఎడిపోతాయో తెలియదు, ఎవరి పాలు అయిపోతాయి. చివరికి నువ్వు పోయిన తర్వాత నీ కొడుకు పెట్టిన పిండం కూడా కాకులు వచ్చి తింటాయి, కాకిపాలు. మరి మనిషిగా పుట్టి పెరిగి పెద్ద ఇంత సొసైటీలో ఇంత నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసి నువ్వు పోయిన తర్వాత నీ పాలు ఏంటి? నువ్వు పోయిన తర్వాత నిన్ను గుర్తుపెట్టుకోవటానికి నీ పాలు ఏంటంటే ఏమీ లేదు. ఏదన్నా ఉండాలి అంటే బ్రతికున్నప్పుడు నువ్వు చేసిన దానం, ధర్మం మాత్రమే నీ పాలు వస్తాయి. వాళ్ళన్నా అనుకుంటారు నువ్వు ఏదన్నా చేసి ఉంటే నీ వల్ల. ఒకళ్ళ ఇందాక అనుకున్నాం క్యాన్సర్ హాస్పిటల్, మనుషులు లేకపోయినా కూడా తరతరాలు వాళ్ళు అనుకుంటుంటారు. ఇప్పుడు గాంధీ, లేకపోతే వాజ్పేయి గారు, లేకపోతే అబ్దుల్ కలాం గారు, వీళ్ళందరినీ ఎందుకు మనం, ఎన్టీఆర్ గారు, ఏదో వాళ్ళు ఒక లైఫ్ సాక్రిఫైస్ చేసి ఏదో ఒకటి ఇచ్చారు జాతి కోసం. మనం అంత ఇవ్వకపోయినా కనీసం మన పక్కన ఉన్న వాళ్ళు కొంతన్నా మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే బ్రతికున్నప్పుడు నువ్వు కనీసం ఎవరికి అన్యాయం చేయకుండా నీ పాటికి నువ్వు కష్టపడి సంపాదించి దాంట్లో ఏదో ఒక దాన ధర్మాలు చేసి కొంతమందికి నీ జీవితం ఉపయోగపడితే నీవు మనిషిగా పుట్టావు కాబట్టి పోయిన తర్వాత కూడా ఒక అర్థం ఉంటుంది. సో అలా ఉండాలి, అలా నేర్చుకోవాలి. అది నేను ప్రతిరోజు ఫీల్ అవుతుంటాను, ప్రతిరోజు అనుకుంటుంటాను. అలా ఎంత చేస్తాం అనేది, ఇప్పుడు ఎంత చేస్తున్నాం, ఫ్యూచర్లో ఎంత చేస్తాము అనేది పక్కన పెడితే కనీసం ఆ థాట్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని నేను కోరుకుంటాను. అది నేర్చుకున్నాను నేను. మీరు ఏమైనా చేస్తున్నారా సొసైటీకి? లేదంటే డెఫినెట్గా తెలీదు, మేబీ డెఫినెట్గా చేస్తున్నాను. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. అది నాకు ఆత్మ తృప్తి ఉంది దాంట్లో. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తున్నాను, బయట వాళ్ళకి చేస్తున్నాను. కొన్ని తెలుసు కొంతమందికి మా నైబర్స్, కాకపోతే ఇంటర్వ్యూలో నేనేదో చేస్తున్నానని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచి మీరు 250 సినిమాలు చేశారు, ఇంత యాక్సెస్ ఉంది జనాలతో, మీరు ఇదయ్యారు అన్న చిన్న స్పెషలైజేషన్, చిన్న ఐడెంటిటీ ఉండటం మూలనే కదా నన్ను ఇక్కడ పిలిచారు. ఇక్కడ ఎవరంటే వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేయరు కదా. క్రేజు అంటే మీరు సినిమా యాక్టర్ కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నామని పిలిచారు కదా, ఫ్యూచర్లో మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు కదా అని నన్ను ఇంటర్వ్యూకి పిలవాలని నా కోరిక. అంత ఐడెంటిఫై అవ్వాలి. అది నేనేదో కొంత చేస్తున్నా అంటే మనకున్న దాంట్లో ఇప్పుడు దాన ధర్మాలు చెయ్యాలి. దాంట్లోనే హిందూ సాంప్రదాయంలో తనకు మాలిన ధర్మం చేయకూడదని కూడా ఉంది. నిదానమే ప్రధానం అంటారు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో నువ్వు అసలు ఆలస్యం అమృతం విషయం అంటారు. మళ్ళీ 2 సామెతలు తెలుగే. అంటే సందర్భాన్ని బట్టి కొన్నింటిలో మనం ఫాస్ట్గా ఉండాలి, కొన్నింటిలో బాగా స్లోగా ఉండాలి, థింకింగ్ ఎక్కువ చేయాలి. అలా తనకు మాలిన ధర్మం చేయకూడదు అంటారు, ధర్మం చేయమంటారు. తనకు మాలిన ధర్మం అంటే నువ్వు ధర్మం చేయమన్నాం కదని చెప్పేసి నీకున్న ఇల్లు వాకిళ్ళు అన్ని అమ్మేసి నువ్వు దాన ధర్మాలు చేసుకుంటా పోతే ఎదవంటారు.
కనీసం కుటుంబానికి కూడా ఉపయోగపడకుండా పిల్లలకి ఉపయోగపడాల్సింది అంతే చేసేసారు. అది చేయొద్దని చెప్తుంది హిందూ ధర్మం. సేమ్ టైము ధర్మం ఖచ్చితంగా ధర్మం చేస్తేనే మనిషి జన్మకు సార్థకత అని చెప్తుంది. సో కొంత చేయాలి. ఏ మనిషి అయినా నీకు వచ్చింది సొసైటీ నీకు ఇచ్చిన దాంట్లో కొంత డెఫినెట్గా దాన ధర్మం కొంత చేయాలి. ఒక 10%, 15% అలా. అందుకే కదా మరి దేవుడు అన్నవాడు ఉంటే ఇన్ని కోట్ల మందిలో నీకు ఈ లైఫ్ ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మీరు యాంకర్స్ ఒక 100 మంది ఉంటారు, 100 మందిలో మీకు ఈ లైఫ్ ఎందుకు వచ్చింది? అవును. లేదు ఫిల్మ్ యాక్టర్స్, ఇప్పుడు సొసైటీలో ఇంకొక మనిషి వచ్చి సార్ ఒక ఫోటో ఇవ్వండి సార్ అని మన పక్కన నిలబడి ఒక మనిషి ఫోటో అడుగుతున్నాడు అంటే ఎంత గొప్ప విషయం అది. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, 145 కోట్ల మందిలో అన్ని ఫీల్డ్లో యాక్టర్స్ కొంతమందే ఉంటారు. దాంట్లో ఐడెంటిఫై లేని యాక్టర్స్ ఉంటారు, మళ్ళీ టాప్ లెవెల్ ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే భగవంతుడు నాకు బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? చాలా మంది కంటే నువ్వు మంచోడివి, చాలా మంది కంటే నీకు ఈ లైఫ్ ఇస్తే నీకు వచ్చిన నువ్వు ఎర్న్ చేసిన దాంట్లో నువ్వు సంపాదించిన దాంట్లో ఎయిదర్ మనీ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎథిక్స్ ఆర్ మోరల్ వాల్యూస్ ఎనీథింగ్ లైక్ ఏదో ఒకటి నీకు నీ ద్వారా మంచి జరగాలి సొసైటీకి, నీకు ఈ లైఫ్ ఇస్తున్నాను అని అనుకోవాలి మనం. లేకపోతే ఒక కాలో లేకపోతే తీసేసి అసలు నువ్వు చదివే లేకుండా చేస్తే అసలు ఈ చెప్పే అవకాశమే లేదు కదా నీకు. సో మాటల ద్వారానైనా కొంతమందికి చెప్పు, నీకు అది ఉంది కాబట్టి. ఇప్పుడు గరికపాటి ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎన్ని చెప్తారు? దాంట్లో కనీసం 100 మందిలో ఒకళ్ళిద్దరన్నా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు కదా. వాళ్ళు సొసైటీకి చాలా ఇస్తున్నట్టు, డబ్బు రూపంలో ఇవ్వాల్సిన పనిలే. అలా మనకు ఒక లైఫ్ ఇచ్చాడంటే మనం ఏదో ఒకటి తిరిగి సొసైటీకి ఇవ్వాలి అని మనం ఫీల్ అయితే మనం డెఫినెట్గా ఏదో ఒకటి చేస్తాం. అది డబ్బు రూపంలో చేయొచ్చు, లేకపోతే ఇంకొక రూపంలో చేయొచ్చు, నువ్వు బ్లడ్ డొనేట్ చేయొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇంకొకళ్ళకి జ్ఞానం చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. నాకు నేనే, నా కుటుంబం నేనే అనేది వదిలిపెట్టి మేము మనము అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే సత్యనారాయణ పేరు ఉంటారు, మైక్రోసాఫ్ట్కి ఇప్పుడు CEO. తను 44 సంవత్సరాల పాటు ఒకే కంపెనీలో 43-44 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేశాడు. ఎంప్లాయ్ అయినప్పటి నుంచి చివరి వరకు ఇప్పటి వరకు అదే కంపెనీ. సో ఆయనకి ఏదో టెస్టులు పెట్టి లాస్ట్కి CEO అని చేశారు ఆయన్ని, బిల్ గేట్స్. CEO చేసినప్పుడు ఆయన ఒక 8-9 మినిట్స్ మాట్లాడారు ఫస్ట్ మీటింగ్లో. ఎందుకు ఇచ్చారు? ఇండియన్ అసలు మనకు సంబంధం లేదు, ఈ కంపెనీ ఏమో బ్రాటప్ వేరు, ఈయన్ని తీసుకొచ్చి ఇప్పుడు CEO అని చేశారు. ఎందుకు అంటే ఎందుకో తెలియదు ఎవరికి. CEO అయిన తర్వాత ఆయన మాటల్లో రాశారు ఇది కాలం అప్పట్లో, నేను నా మైన్ మీ మైసెల్ఫ్ అన్న పదం 8 మినిట్స్లో ఒక్కసారి కూడా వాడలే అతను. అంటే CEO అయిన తర్వాత మాట్లాడితే నేను కష్టపడ్డాను, నేను చాలా స్ట్రగుల్ చేశాను, నా కష్టానికి ఫలితం ఇది అని చెప్పలేదు ఎక్కడ. మేము, మనము, మేమందరమే అన్న పదాలు, మేము అనే పదం 11 సార్లు 12 సార్లు వాడాడు ఆయన ఆ చిన్న స్పీచ్లో. అంటే టీం వర్క్ అని, మేమందరం కలిసి చేయటం వల్ల నేను ఇలా ఎదిగాను అని. అప్పుడు లాస్ట్లో బిల్ గేట్స్ చెప్పారు ఇందుకు ఇచ్చాను నేను అని. సో అందుకని నేను అనేది వదిలిపెడితే, ఆ అహం అనేది మనిషిలో వెళ్తే, నేను మాత్రమే చేయగలిగాను, నేను మాత్రమే సాధించగలిగాను, నేను మాత్రమే ఈ స్టేజ్కి వచ్చాను అనేది వదిలేసి ఎంతోమంది నాకు సహకరిస్తే నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు నేనున్నాను, ఎంతమంది కో డైరెక్టర్లు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది మేకప్ మ్యాన్లు, ఎంతోమంది కృషి వల్ల నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోగలిగాను. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదనుకో ఏ పొజిషన్ ఎవరికి రాదు, మీకైనా నాకైనా. అందుకని ఆ మనము అన్న దాంట్లో ఎవరైనా మనకు కనపడిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, డైరెక్ట్గా మనకి హెల్ప్ చేసిన వాళ్ళకే చేయాల్సిన పని లేదు. సొసైటీలో మనకి ఎంతోమంది ఇస్తే మనం ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం చేయగలిగిన వరకు తిరిగి ఇవ్వాలి అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు చేస్తున్నాను కొంతవరకు సర్వీసు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాది 90లో డిగ్రీ అయిపోయిందమ్మా, మాది 1990 BA TRR గవర్నమెంట్ కాలేజ్ అని ఒక గ్రూప్ ఉంది. అందరూ ఊళ్ళో, నేను ఒక్కనే హైదరాబాద్, నేను ఇంకొక క్యాండిడేట్ రాజమౌళి దగ్గర చీఫ్ అసోసియేట్గా ఉన్నారు మా బ్యాచ్లో. మా గ్రూప్ నుంచి ఇప్పటికి కూడా నేను చెబితే వాళ్ళు కొంత అమౌంట్ ఏదన్నా ప్రాబ్లం ఉందని నేను చెప్పి అది పెడితే నేను వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నాది ఒక్కడిదే కాకుండా
ఇప్పటి వరకు నేను చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకి చేశాను. దాన్ని ఇంకా పెంచుతున్నాం. ఖచ్చితంగా పెంచాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకొకటి క్వశ్చన్ అడగడం అసలు మర్చిపోయా నేను. పుష్ప అసలు వెయిట్ చేస్తూ ఉండే పుష్ప 2 కోసం. సో ఫైనల్ గా రిలీజ్ అయింది, 1800 crores ని కలెక్ట్ చేసింది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే మాతో షేర్ చేసుకోవాలి. పుష్ప 2లో నేను యాక్ట్ చేశా. అవును, యాక్ట్ చేశాను కానీ ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా చెప్పను నేను. రావు రమేష్ గారి పక్కన ఒక ముస్లిం క్యారెక్టర్. సో పెద్ద సినిమా, నాకు ఒక ఎపిసోడ్ ఉండింది, అది ఇప్పుడు 3rd పార్ట్కి పోస్ట్ పోన్ అయ్యింది. ఆ సినిమాలో ఉంటుందని చెప్పారు. బట్ ఎనీహౌ నేను సినిమా అంతా రావు రమేష్ గారి పక్కన ఒక ముస్లిం గెటప్ లో ఉంటాను. అదే గొప్ప ఎక్స్పీరియన్స్ సుకుమార్ గారితో వర్క్ చేయటం. ఎందుకంటే సుకుమార్ గారితో ఆర్య 2 చేశాను నేను. ఇది పుష్ప 1 చేశాను, పుష్ప 2 చేశాను. వర్కాలిక్ పర్సన్స్ ఇద్దరు, హీరోను డైరెక్టర్. అల్లు అర్జున్ గారితో ఎలా ఉండే? ఆయనతో నేను అదే ఆర్య 2 ఇది ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. అసలు ఫ్రెండ్లీ అనేదానికంటే వర్కాలిక్ అంటారు. ఎప్పుడు 24 hours ఆ డైలాగ్, ఆ మోడ్యులేషన్ మీకు సినిమాలో కనిపిస్తుంది. అసలు మామూలు సినిమా కష్టం కనిపిస్తుంది, అంత కష్టపడుతుంటాడు. మేము అలా చూస్తుంటాం. ఆయన ఎప్పుడు దాంట్లో ఎక్కువ కష్టపడతాడు. ఈ ఇండస్ట్రీలో ఏమీ కష్టపడకుండా గాడ్ గిఫ్ట్తో యాక్ట్ చేసేది ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. నేను బృందావనం చేశాను, రభస చేశాను, ఆయనతో దమ్ము చేశాను. అసలు ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు. డైలాగ్ కానీ, ఫైట్స్ కానీ, డాన్స్ కానీ కూర్చొని చూసి టేక్ అనే హీరో. అల్లు అర్జున్ గారేమో అసలు బెటర్మెంట్ కోసం. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి హీరోకి ఒక క్వాలిటీ, ఒకటేంటి 100 క్వాలిటీస్ ఉంటే వాళ్ళు ఆ రేంజ్ లో ఉన్నారు. చిన్న క్వాలిటీ ఉండి ఇప్పుడు నేను ఏ సినిమాలో చేసినా విలన్ అసిస్టెంట్ ఏదో చేస్తాం, అదే ఇది. హీరో అంటే అలా కాదు కదా, ఫైట్లు చేయాలి, డాన్స్ చేయాలి, కామెడీ చేయాలి, సీరియస్ చేయాలి. సినిమాని భుజాల మీద వేసుకొని మోస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ ఆస్పెక్ట్ లో తక్కువ అని చెప్తాం అసలు. అంటే నేను అడిగారు కాబట్టి ఒక్కొక్కరికున్న స్పెషలైజేషన్ లో నాకు అనిపించింది నేను చెప్తున్నాను తప్ప ఇది ఇలా చెప్పారు కాబట్టి ఇంకొకటి లేదని కాదు. అందరికి అన్నీ ఉంటాయి. మీరు ఒక మనిషిలో ఏమి నచ్చింది అన్నప్పుడు అన్నీ చెప్పలేం కాబట్టి నాకు ఆ హీరో మీద పర్టికులర్గా నేను ఫీల్ అయింది చెప్తున్నాను తప్ప ఈ కామన్గా మంచి అన్న క్వాలిటీస్ ఎన్ని ఉంటాయో అన్ని హీరోలో ఉంటాయి. ఇక ప్రపంచంలో ఏ మనిషిలో ఉండవు నాకు తెలిసి, లేకపోతే ఉండలేరు అక్కడ. ఈ కాంపిటీషన్లో తట్టుకొని ఇప్పుడు అందరూ 15-20 యంగ్ హీరోలు కూడా 12-15 ఏళ్ళ పైనే కదా ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పటిగా ఆ డాన్సులు ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, అవి చేయాలంటే ఏమో గ్రాఫిక్స్ కాదు కదా, అయ్యి కెమెరా పెడితే హీరో చేస్తేనే మనకు కనిపిస్తుంది. అది ఏమి చిన్న విషయం. అసలు 30 ఏళ్ళు దాటితే 1 కిలోమీటర్ పరిగెత్తుందంటే ఎవరి వల్ల కాదు జనరల్గా. ఇక్కడ ఎన్ని చేయాలి హీరో అంటే అసలు నాటే జోకు. అది 100 కోట్ల 10 కోట్ల 20 కోట్ల పక్కన పెడితే హీరోలు విలన్లు సినిమాలో ఉన్న వాళ్ళకి ఉన్న సిన్సియారిటీ, డెడికేషను ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. అది లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు కష్టపడేది టైం కోసం. ఆబ్వియస్లీ ఈ కష్టంలో డబ్బులు వస్తే రావచ్చు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడమ్మా, ఒక డాక్టర్ సిజేరియను, హార్ట్ సిజేరియనో లేకపోతే బ్రెయిన్ సర్జరీనో 1 గంట చేస్తాడు. 1 గంట చేసి వచ్చేస్తాడు. 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఛార్జ్ చేస్తాడు. ఆడు గంటే పని చేశాడు, ఆడికేంటి 20 లక్షలు ఇచ్చేదంటే లైఫ్ సేవ్ చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ కూడా ఈ సినిమా కూడా అంతే. ఏది 100 కోట్ల హీరోకి లేకపోతే 10 కోట్ల 20 కోట్ల ఎందుకబ్బా వాళ్ళు ఏం చేస్తున్నారని హ్యాపీగా సరదాగా చేసిపోతారు కాదు. అక్కడ దాని వెనక ఎంతో కష్టం ఉంది. నీకు ఆ కష్టంకి అదృష్టం తోడైతే ఆ కష్టంతో పాటు మనీ వస్తుంది అంతే. లేకుండా మనీ రాకుండా అంతే కష్టం చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా టైం రాక. సో వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే లైట్ బాయ్కి అయినా టాప్ డైరెక్టర్కైనా ఎంత ఇచ్చినా తక్కువే. ఎంతో ఎవరు నా క్వాలిఫికేషన్కి నా క్యాలిబర్కి దాటి 10 రూపాయలు కూడా ఎక్కువ ఎవరు. క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అంతా. వాడు బెంజ్ కార్లో వస్తున్నాడు సినిమా వాడు ఊరకనే డబ్బులు వస్తాయి. లేకపోతే సినిమా వాళ్ళు చాలా సినిమాలు యాక్ట్ చేస్తారు, రోడ్డు మీద తిరుగుతుంటారు, వాడికి అవలక్షణాలు ఉన్నాయి, అంతా వేస్ట్ సినిమా వాళ్ళు. బయట కామెంట్స్ చూస్తే భయంకరంగా రాస్తారు. అవేర్నెస్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా రాసే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి. ఎందుకంటే ఊరికి విమర్శించడం కాదు. ఈరోజు సెల్ ఫోన్ ఉంది, కింద కామెంట్ ఎవడైనా పెడతాడు, తప్పమని పెట్టేస్తారు. ఇది వేస్ట్, ఈడు వేస్ట్, వీళ్ళు ఇంతే అని. దాని వెనక
ఒక వ్యక్తి చెడిపోవటానికి కానీ ఇంకొక వ్యక్తి బాగుపడటానికి కానీ సొసైటీలో చాలా కారణాలు ఉంటాయి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటాయి. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ కామన్గా తీసుకుంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను ఏదన్నా చేశానంటే అది న్యూస్ అవుద్ది, న్యూసెన్స్ అవుద్ది. బయట ఇంకెవడన్నా చేశాడు అనుకో తెలియదు. అంతేగాని ఫిల్మ్ ఇండస్ట్రీలో బయట ఉన్న వాళ్ళకంటే 100% ఎక్కువ కష్టపడేది ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు చీప్గా చూడొద్దు, అంటే ఈజీగా త్రో చేసేయద్దు. దాని వెనక ఒక హీరోకి కానీ ఒక విలన్కి కానీ ఇప్పుడు మా లాంటి వాళ్ళకి కానీ ఎంతో ఎంతో కష్టం ఉంటుంది. బయట 1 minute సీన్ చేయడానికి ఒక 1 day పడుతుంది. వన్ డే అంటమ్మా, ఒక రోజు ఇప్పుడు రోడ్డు మీద పడుకోవాలంటే మే నెలలో షూటింగ్ చేస్తుంటే రోడ్డు మీద పడుకోవాలంటే పడుకోవాలంతే. బయట వాళ్ళు ఒక్క నిమిషం రోడ్డు మీద స్పెండ్ చేయలేరు. నేను ఒక సినిమాకి 3 days రోడ్డు మీదనే పడుకోవాల్సి వచ్చింది. డెడ్ బాడీ వచ్చినప్పుడు 4ground అట్లా పెడితే అక్కడ ఆ డెడ్ బాడీ పడి ఉండాలి. ప్రతి షాట్కి డెడ్ బాడీనే ప్రజెంట్ చేయాలి. అలా పడుకొని ఉండాలి. ఈపు కాలుతుందనో లేకపోతే ఎండ ఉందనో అంటే అవదు అక్కడ. పుష్పాల్లో ఉంది స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంది ఒకటి, దాదాపు 13-14 days స్విమ్మింగ్ పూల్లో పడతానే ఉన్నారు, తీస్తానే ఉన్నారు బయటికి విలన్ని. మేమంతా ఉంటాం అక్కడ. మరి అది నేను చేయను అంటే కుదరదు. అది ఎన్ని రోజులు సీన్ జరిగితే అన్ని రోజులు తడవాల్సిందే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి సినిమాకి. హీరోకి ఎక్కువ ఉంటాయి. హీరోలు అంటే ఊరికే సరదాగా వచ్చిన వాళ్ళు కాదు. ఎంతో ఎన్ని కోట్లు పోగవుతున్నా, నీకు సినిమాకి ఎన్ని కోట్లు ఇస్తున్నా ఆ కోట్లు ఏం చేస్తారు? తిరిగే కారు ఒకటే ఉంటుంది, ఉండే ఇల్లు ఒకటే ఉంటుంది. ఉంది అన్న సాటిస్ఫాక్షనే మనకి. ఇందాక చెప్పినట్టు ఉంది అన్న సాటిస్ఫాక్షన్ తప్ప ఒక్క స్టేజ్ దాటి డబ్బులు నీకు వస్తే నువ్వు ఏమీ వాడవు. వాటిని కాపలా కాస్తూ వాటిని కాపాడుకోవటానికి స్ట్రెస్ ఫీల్ అవుతావు. అందుకనే అవసరమైనంత వరకు డబ్బు వస్తే మనల్ని కాపాడుతుంది. అది అవసరం మించి డబ్బు వస్తే దాన్ని కాపాడాలి మనం. దాన్ని కాపాడే స్టేజ్కి మనం వెళ్తే అన్నోన్గా ఎన్నో రోగాలు వస్తాయి, ఎన్నో జబ్బులు వస్తాయి. అది లేని వాళ్ళకి తెలియదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జీవితానికి మనకు లేనిది ఎదుటోడుకుంటే వాడు గొప్ప. టాప్ టు బాటం వాడు చాలా అదృష్టవంతుడు. వాడు ఇంకొకరిని వాడికి ఉండే హెడ్ ఏక్స్ నీకుండవు అసలు. కాబట్టి డబ్బు ఒక రేంజ్ వరకు అంతకంటే ఎక్కువ వస్తుంటది. మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వద్దన్న వస్తుంటది, కష్టం ఉంది కాబట్టి. అదంతా ఎక్కడో ఏదో ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఏదో సంపాదిస్తుంటారు, పెడుతుంటారు. దేనికి? మనం ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మనం తినేది చాలా తగ్గిపోద్ది. నైట్ షుగర్ ఉండదు, ఫుడ్ ఉండదు, నైట్ ఏదో ఒకటి తిని పడుకుంటారు. ఏమి మన లైఫ్ ఎక్స్పెన్సెస్కి ఏం పనికిరాదు. అది ఎప్పుడు ఉంది అన్న ఒక సాటిస్ఫాక్షనే. సొసైటీ కోసం మనం చాలా పనులు మన కోసం మనం చేసుకోం, సొసైటీ కోసం చేస్తాం. సొసైటీ చూస్తుందా, సొసైటీ సాటిస్ఫై అంతే. నువ్వు 4 కార్లు పెట్టుకున్నా నువ్వు ఒక స్టేజ్లో ఒక స్థితిలో ఒక బండిలోనే తిరుగుతావు. ఒకే టైము 2 చోట్ల ఎక్కడ ఉండలేడు మనిషి. నీకు 4 కార్లు ఉంటే 1 కారు ఉంటాయి, నువ్వు తిరిగేది అదే స్పీడ్ అదే కారు. సొసైటీకి వాడికి 4 కార్లు ఉన్నాయి, అంతే. ఇల్లు ఏదైనా ఒక స్టేజ్ దాటిన తర్వాత మనిషి వాడడు. ఉంది అన్న సాటిస్ఫాక్షన్ తప్ప. ఎందుకు అది ఆ ఉంది అన్న సాటిస్ఫాక్షన్ మాకు ఉంది అతని వల్ల అని అనుకోగలిగితే, అది చెయ్యగలిగితే ఆ మనిషి అదృష్టవంతుడు. పోయిన తర్వాత కూడా మనుషుల్లో బ్రతికుంటాడు. అలాగా హీరోలందరూ బోల్డ్ చేస్తున్నారు. మహేష్ బాబు గారు హార్ట్ ఆపరేషన్లో, బాలకృష్ణ గారు క్యాన్సర్ హాస్పిటల్, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు, మోహన్ బాబు గారు ఎడ్యుకేషన్. ఎవరు చేయలేదు? ఎవరు జనరల్ పర్సన్స్ ఎవరు? నీకు 100 కోట్లు ఉన్నోడు ఎవడు బయటోడు చెయ్యనంత పనులు ఇండస్ట్రీ చేస్తుంది. అయినా కూడా ఇండస్ట్రీ మీద రాళ్ళు వేస్తానే ఉంటారు, అది వేరే విషయం. కాబట్టి అలాగా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో చాలా కష్టపడతారు. ఆ క్వాలిటీస్ అసలు చెప్పలేము. అన్ని మంచి క్వాలిటీస్ ఉండి అంత సిన్సియర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు, నన్ను అడుగుతున్నారు, నేను చెప్పగలుగుతున్నాను. సేమ్ టైం నాలాంటి వాళ్ళు కూడా, నేను నాతో పాటు ఈ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కూడా పైకి వచ్చినోడేమో ఆ పొజిషన్ పోకుండా ఉండటానికి కష్టపడుతుంటాడు, పైకి రానోడేమో పైకి రావడానికి కష్టపడుతుంటాడు. నేనేమో డేట్ల కోసం కష్టపడుతుంటాను, డేట్లు ఉన్నోళ్ళేమో అడ్జస్ట్మెంట్ కోసం కష్టపడుతుంటారు. నేను చాలా ఫ్రీగా ఉన్నాను, నేను బ్రహ్మాండంగా సంపాదించాను, హ్యాపీ అని ఎవరు ఉండరు ఇండస్ట్రీలో. ఆబ్వియస్గా అంత కష్టం ఉంటుంది ఇక్కడ. అలా ఉంటేనే ఉండగలరు, లేకపోతే ఎగ్జిటే. పరవళ్ళు దొక్కుతూ ప్రవహించే నదిలో పాత నీరు పోవటం ఎంత సహజమో ఇక్కడ కూడా అంతే. కాకపోతే దాన్ని ఎదురు ఈదుతారంటారు. ఎదురు ఈదైనా ఎక్కువ టైం ఇక్కడ నిలబడాలనే ప్రయత్నంలో ఉంటాడు. 100 కోట్లు ఉన్నోడైనా, 1 కోటి ఉన్నోడైనా, అసలు 1,00,000 కూడా లేనోడైనా.
ఈ ఫీల్డ్ అలాంటిది. ఈ ఫీల్డ్లో ఆ యాక్టింగ్, ఆ నటన అనే దానికి అంత అడాప్ట్ అయి ఉంటారు, అంత కష్టపడుతుంటారు. మీకు ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ 1000 రూపాయలు 900 ఇస్తారు వాళ్ళకి. శ్రమ ఎంత ఉంటుంది? ఇందిరానగర్ అడ్డం మీద నిలబడటం కోసం 3 గంటలకే లేచి స్నానం చేసి రెడీ అయ్యి 4:30 కల్లా వచ్చి వాళ్ళు పెట్టిన బస్సులో ఎక్కి వెళ్ళి షూటింగ్ చేసి, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా అంత కౌంట్ చేస్తే లైన్లో నిలబడి మేము వచ్చాము, మేము ఉన్నాం చివరి దాకా అని చెప్పి కౌంట్ అంతా అయిపోయి బస్సు ఎక్కి మళ్ళీ వచ్చేసరికి 9-10 అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి పడుకొని తిని మళ్ళీ 3:30కు లేచి ఇలాగ ప్రతిరోజు చేసేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఎవ్వరు లేడు. జూనియర్ ఆర్టిస్ట్ చేయగలరు, అది జూనియర్ ఆర్టిస్ట్ మాత్రమే చేయగలరు. ఎందుకంటే కనపడరు మళ్ళీ వాళ్ళు. అదో తృప్తి. ఇది ఎక్కడ చెప్పలేదు నేను, కనపడరు. మళ్ళీ 100 మందిలో ఉంటారు వాళ్ళు. ఇచ్చేది ఆ డబ్బులు ఏ పని చేసినా వస్తాయి. ఏ పని చేసినా ఉదయం 9:00కో 10:00కో వెళ్ళి 4:00కో 5:00కో అయిపోతుంది, వచ్చేస్తారు. ఇక్కడ విపరీతమైన కష్టం ఉంటుంది. పరిగెత్తుతూనే ఉండాలా, మళ్ళీ నుంచోనే ఉండాలి. భోజనానికి బ్రేక్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి పెడతారు. అయినా అలా లైన్లో నిలబడి హాఫ్ అన్ అవర్ అయినా కూడా తింటారు చాలా హ్యాపీగా. ఎస్, మేము అనుకున్న పని చేస్తున్నాము అని. అంత కష్టం ఉంటుంది. కష్టం ఉన్నా కూడా నేను ఇది వేస్ట్, దీంట్లో ఏం డబ్బులు రావట్లేదని 100 మందిలో 4-5 ఎగ్జిట్ అయ్యి బయటికి వెళ్ళరు, ప్రాణం పోతే తప్ప. ఇన్ కేసు అంత కాంట్రిబ్యూట్ అయి ఉంటారు, కష్టం పడుతూ కూడా. మళ్ళీ 4:30కి చాలా హెల్తీగా మేము షూటింగ్కి వెళ్తున్నాం ఈ రోజు అని అంత ఆనందంగా ఉంటారు అక్కడ. అది నేనైనా, హీరో అయినా, జూనియర్ ఆర్టిస్ట్ అయినా, లైట్ బాయ్ అయినా. అంత గొప్పగా ఏ ఫీల్డ్లో ఉన్నోళ్ళు ఆ ఫీల్డ్ని ప్రేమించరు. అంత డెడికేట్ అయ్యి, అంత ఇంట్రెస్ట్గా, అంత ఇష్టంతో పనిచేస్తుంటారు 24 క్రాఫ్ట్స్లో ఈచ్ పర్సన్. సో అంత గొప్పది సినిమా ఇండస్ట్రీ అని చెప్పాలనేది నా ఉద్దేశం. నిజంగా చాలా చెప్పారు. నిజంగా ఎక్కడైనా నిలదొక్కుకోవాలంటే నిజంగా మన కష్టం ఉండాలి, అలాగే ఓపిక. అసలు ఈ ఇండస్ట్రీలో ఉండడానికి ఓపిక చాలా ఇంపార్టెంట్. అసలు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మీ నాన్నగారు చెప్పిన ఒక మాట మీకు ఇప్పటికీ అది గుర్తుంది? స్టిల్ ఈ రోజు నేను వచ్చేటప్పుడు కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక ఛానల్లో చిరంజీవి గారు ఓపెన్ చేశారని చెప్పా. ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అడుగుతుంటాడు. ఇంటర్వ్యూస్ పోవటం వల్ల ఏం ఉపయోగం? సినిమా షూటింగ్ కదా చేయాలి, నువ్వు ఇంటర్వ్యూస్కి పోతే ఏముంది అది అన్నాడు. కాదు, ఇంటర్వ్యూస్కి పోతే నిన్ను అడుగుతున్నారు కదా, దీంట్లో కనపడ్డారు, మీ అబ్బాయిని మేము చూసామని. సినిమాలు కూడా, ఇంటర్వ్యూలు కూడా సినిమాలు అంత ఇంపార్టెంట్ అంటే, ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏంటి అన్న. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాను అన్న. ఇంటికి అంటే ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుద్ది అన్నాడు. ఫిల్మ్ నగర్ దగ్గరలో ఉంది అని అంటే, మరి అక్కడ వేరే డైరెక్టర్లు ఎవరు లేరా, ఎవరినన్నా కలిసి వెళ్ళొచ్చు కదా, కొత్త సినిమాలు ఏమన్నా ఉంటే అన్నాడు. అంటాడు ఆయన. ఎందుకంటే ఏం కలుస్తాం, 25 ఏళ్ళు అయింది, ఇంకా ఏం కలుస్తాం, 250 సినిమాలు అయినాయి అని సరదాగంటే ఏం కలుస్తాం ఏంటి? నీ పని అది కదా, కలవకపోతే ఇవ్వరు కదా వాళ్ళు. ఎంతోమంది వస్తుంటారు, చదువు రాదు ఆయనకి. ఎంతోమంది వస్తుంటారు, వాళ్ళల్లో ఇప్పుడు నువ్వు గుర్తు రావాలని ఏముంది వాళ్ళకి? నువ్వు గుర్తొచ్చే కొన్ని చేస్తుంటావు, నువ్వు గుర్తురాని వాళ్ళ కాడికి పోయి నువ్వు కలవచ్చు కదా. నువ్వు కలిస్తే ఇమీడియట్గా అయ్యో మనకి ఇన్ని సంవత్సరాల నుండి కూడా మన కాడికి వచ్చాడని చెప్పేసి వాళ్ళకి ఒక చిన్న ఇది ఉంటుంది కదా, ఇస్తారు కదా బిజీ. నువ్వు ఒక సినిమాలో యాక్ట్ చేయడం కోసం ఒక మనిషిని, డైరెక్టర్ని 10 సార్లు కలుగు, తప్పులేదు. ఒక సినిమాలో యాక్ట్ చేస్తే 1,00,000 మంది చూస్తారు ఇక్కడ. అది చూస్తేనే కదా నన్ను వచ్చి మీ అబ్బాయి ఆ సినిమాలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని అడిగేది వాళ్ళు. అది నువ్వు అక్కడ 100 కోట్లు సంపాదించి డబ్బులున్నా కూడా ఇక్కడ ఎవడు వచ్చి నన్ను అడగడు కదా. ఆ గొప్పతనం ఆ సినిమాకి ఉంది. దాన్ని ఎందుకు నీకు అవకాశం ఉంది కదా, నువ్వు కలిస్తే ఇస్తారు. ఇంకొకరు ఏమీ లేని 10 సార్లు కలిసినా అసలు ఎవరు గుర్తుపెట్టుకోరు కదా. అక్కడ నిన్ను గుర్తుపెట్టుకుంటారు కాబట్టి నువ్వు వెళ్ళి ఏముందో ఎవరినో ఒకరిని కలిసి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా గొప్ప ఇదేది. అంటే ఆయన భాషలో ఆయన చెప్తాడు అది. అంటే ఎప్పుడు రిలాక్స్ అయిపోదాం, ఇంకేముందలే చేసేది, పర్లేదు కదా అని ఎప్పుడన్నా అనుకున్నా ఆయనకు ఫోన్ చేస్తే మొత్తం వదిలిపోవాలి, కలవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, అసలు అంటే మీతో మాట్లాడుతుంటే మేబీ ఈ రోజు అంతా అయిపోయేటట్టుంది. నిజంగా డైరెక్టర్స్ తో వర్క్ చేయడం ఎలా ఉంటది బోయపాటి గారు? ఇప్పుడు హీరోల గురించి చెప్పాను కదమ్మా, ఈ హీరోలను క్రియేట్ చేసేవాళ్ళే డైరెక్టర్. అసలు డైరెక్టరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక డైరెక్టర్ వరకు ఏ ఫీల్డ్ లో ఉంటారంటే వాళ్ళు, ఎస్ మేము క్రియేటర్స్ అన్న ఫీల్డ్ లో ఉంటారు. డెఫినెట్ గా ఫీలింగ్ ఉన్నోడే డైరెక్టర్ అవుతాడు.
నేను ఇప్పుడు డైరెక్టర్లు అయినా ఎవరి పేరైనా చెప్పండి మీరు, వాళ్ళతో నేను వర్క్ చేస్తున్నా. అంటే నేను పేరు చెప్పాను అనుకో, కొంతమందిని మర్చిపోతా, కొంతమంది మర్చిపోతే రేపు ఇంటర్వ్యూ చూసినప్పుడు మేము చేయలేదా అనే అవకాశం ఉంటుంది. మీరు ఏ డైరెక్టర్ పేరన్నా చెప్పండి, నేను చేస్తున్నాను వాళ్ళతో. అసిస్టెంట్లుగా ఉన్నప్పుడు చేశాను, డైరెక్టర్లు అయిన తర్వాత కూడా నేను పనిచేశాను వాళ్ళతో. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు ఎవరి పేరైనా అడగండి, నేను చెప్తాను. సుకుమార్ గారు ఆయన దిల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. అవునా? దిల్ నేను చేసిన సినిమాకి కామెడీ ట్రాక్ వాళ్ళు రాశారు. అప్పుడు అప్కమింగ్ రైటర్ ఆయన. డైరెక్షన్ అబ్జర్వేషన్ చేస్తుండే కూడా ఆ సినిమాకి రైటరు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లకి హీరోని తెచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఆ ఇంట్లోనే హీరో ఉండటం అనే కాన్సెప్టే వాళ్ళ త్రూ వచ్చింది అది. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి సుకుమార్ గారు తెలుసు నాకు బాగా. తర్వాత ఎలా ఎదిగాడు మేము సక్సెస్ మీట్కి వెళ్తే మా బస్సులో ఉండేవాడు ఆయన. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు నేనేంటప్పుడు ఒక ఐడెంటిఫై ఆర్టిస్ట్ని. ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత దిల్ రమేష్గా పిలవడం మొదలైన తర్వాతనే సక్సెస్ మీట్లు పెట్టారు దిల్కి. మేమంతా ఒక బస్సులో, వేణుమాధవ్ గారు, నేను, ప్రకాష్ రాజ్ వీళ్ళు రాలేదులే కానీ వీళ్ళు తర్వాత ఫ్లైట్లో వచ్చి విజయవాడలో జాయిన్. అప్పుడు మా బస్సులో కంటిన్యూగా ట్రావెల్ చేసి ఆర్య అప్పుడు ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వాల్సింది వేరే దీనివల్ల మిస్ అయ్యి ఇప్పటికీ అవన్నీ గుర్తు చేస్తుంటాడు. నిన్న మొన్న పుష్పలో కూడా, మొన్న పుష్ప 2 అప్పుడు మా పాప మ్యారేజ్, లాస్ట్ February 18th పాప మ్యారేజ్ అయింది. February 28th కార్డు ఇవ్వడానికి పుష్ప 2 షూటింగ్లోనే ఉండి ఇన్విటేషన్ ఇవ్వడానికి క్యారవాన్లోకి వెళ్తే, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావా, అప్పుడే పాపని ఆస్ట్రేలియాలో చదివించి పెళ్లి చేసి ఎక్కడ దిల్లు, ఎక్కడ మన ట్రావెల్, ఎంత ఎదిగామనేది పక్కన పెడితే ఎంత మెచ్యూరిటీ, ఎంత ఇది అని చెప్పి ఒక అరగంట కూర్చోబెట్టి, నేను ఇవన్నీ ఏం గుర్తుంటాయి జనరల్గా, దిల్లు ఎక్కడ, ఆర్య 2 ఎక్కడ, ఆ ట్రావెల్ ఎప్పుడు, దిల్లు 2003 అంటే 21 సంవత్సరాలు. ఇది మొత్తం పిన్ టు పిన్ గుర్తు చేశాడు ఆయన. బస్సు ఇప్పుడు నేను చెప్పిందంతా ఆ బస్సులో మనం వెళ్ళాం, అప్పుడు నాకు సీట్ లేదు, నేను నిలబడ్డాను, మీరు కూర్చున్నారు. ఎక్కడ ట్రావెల్ రమే, ఎక్కడికి అందే. దీన్నే ఎంజాయ్ చేయాలి మనం, ఇంకేదో ఏదో చేయాలనే దానికంటే. నువ్వు అక్కడ దాకా ఇప్పుడు పాప మ్యారేజ్ కార్డు ఇస్తున్నావంటే ఆస్ట్రేలియా సిడ్నీలో ఉందని చెప్తుంటే సో హ్యాపీ అబ్బా. అది అలా ఉండాలి లైఫ్లో, అలా ఫీడ్ చేసుకోవాలి మన లైఫ్ని, మనం డిజైన్ చేసుకోవాలని చాలా గొప్పగా చెప్పాడు. సరే, హ్యూమన్ బీయింగ్ వదిలిపెడితే మరి సినిమాలు ఏ రేంజ్ సినిమాలు తీసాడు, ఏ రేంజ్కి వెళ్ళాడు ఆయన. అంత గొప్ప డైరెక్టర్కి తో నాకు ఈ యాక్సెస్ ఉంది అనేది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా చెప్పుకుంటాం. అది గొప్ప క్రియేటరు. అంటే స్పాట్లో ఈ డైలాగ్ ఇతనికి మార్చి ఇతని నుంచి పెట్టించి చెప్పిద్దామని ఆ క్యారెక్టర్ని హైలైట్ చేసుకొని స్క్రిప్ట్లో లేకుండా అప్పటికప్పుడు బ్రెయిన్లో నుంచి వచ్చి చేయగలిగిన డైరెక్టర్. చాలా గొప్ప డైరెక్టర్, గొప్ప క్రియేటర్, గొప్ప థాట్స్. లేకపోతే ఆ సినిమాలు ఆ రేంజ్లో ఉండవు కదా. ఆయన ఒక్కడిని నమ్మి అన్ని 100 కోట్లు సినిమాకి ఇన్వెస్ట్ చేయటం అంటే, ఇప్పుడు డైరెక్టర్ హీరో గారు కూడా ఆయనే నమ్మాలి కదా. హీరోని జనాలు నమ్ముతారు, కానీ హీరో నమ్మేది డైరెక్టర్ని. డైరెక్టర్ మీద నమ్మకం లేకపోతే ఏ రేంజ్లో అన్ని 100 కోట్లు అంటే లైఫ్లు, కొన్ని వందల మంది లైఫ్లు అయ్యి, అది ఒక్క మనిషిని నమ్మి పెడుతున్నారంటే ఆ మనిషికి ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి. దానికి సూటబుల్ పర్సన్ ఇప్పుడు మీరు అడిగిన సుకుమార్ గారు. త్రివిక్రమ్ గారితో నేను వర్క్ చేయలేదు, కానీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. చిరునవ్వుతో అనే సినిమాకి నన్ను రికమెండ్ చేసింది ఆయనే. చిరునవ్వుతో ఒక క్యారెక్టర్ ఉంటే, నేను అప్పుడు ల్యాబ్లో పనిచేసేటప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంకే మా ల్యాబ్. అప్పుడు 3 స్టోర్స్ బిల్డింగ్. త్రివిక్రమ్ గారి గురించి మీరు చాలా చోట్ల వినుంటారు. గోదావరి జనరల్ స్టోర్ పైన ఒక చిన్న రూమ్ లో ఉండేవాళ్ళు డైరెక్టర్ కాకుండా. అది నేను చెప్పే ఈ పెట్రోల్ బంక్, నేను ల్యాబ్లో పనిచేసేటప్పుడు నా ల్యాబ్కి జస్ట్ ముందుకెళ్ళి రైట్ తీసుకోగానే సాయిబాబా టెంపుల్కి వెళ్ళే మధ్యలో ఉంటుంది, వాకేబుల్ డిస్టెన్స్. త్రివిక్రమ గారు, సునీల్ గారు దాంట్లో ఉండేవాళ్ళు. త్రివిక్రమ గారు వచ్చేవారు కాదు, కానీ సునీల్ గారు వచ్చి కూర్చునేవాళ్ళు. అది నాగిరెడ్డి గారి ల్యాబ్ అని. అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్గా ఇది చేస్తుండేవాడు. సో అప్పుడు ఆ ప్రాసెస్లో సునీల్ గారి ద్వారా త్రివిక్రమ గారు నాకు చిన్న పరిచయం. చిరునవ్వుతో అనే సినిమా చేస్తున్నప్పుడు ఈయన రైటరు, త్రివిక్రమ్ గారు రైటరు. నాకు ఎవరో తెలియదు అప్పటికి. నేను ల్యాబ్లో లేకపోయినా సినిమాలు చేస్తున్నా కూడా ల్యాబ్కి వెళ్తుండేవాడిని. అప్పుడప్పుడు మా మేడం ఉండేది అక్కడ.
వెళ్ళి కూర్చుంటున్నప్పుడు ముందు పరిచయం కాబట్టి నేను సునీల్ గారి ద్వారాను ఎలాగో త్రివిక్రమ్ గారికి సార్ మీరు చేసే సినిమాలు నేను ఇవి చేస్తున్నాను, ఆయనకు తెలుసు మేము ఏడున్నావు నువ్వు ఏడున్నావు కానీ మన గోల్ ఒకటే యాక్టర్ కావాలని అనుకుంటుండేది అనమాట ల్యాబ్లో పనిచేసేటప్పుడు. సో ఆ పరిచయంతో నన్ను చిరునవ్వుతో రాంప్రసాద్ గారు, ఆయన తర్వాత నా స్టైలే వేరు ఆ సినిమాల్లో పనిచేసాను నేను రాంప్రసాద్ గారితో. సీమసింహం అని ఎన్టీఆర్తో కూడా డైరెక్షన్ చేశాడు ఆయన, అతను డైరెక్టర్ ఆ సినిమాకి చిరునవ్వుతో సినిమాకి నన్ను పరిచయం చేసి ఇట్లా దిల్ రమేష్ అని ఒక ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో ఉంటుంది సీన్ చిరునవ్వుతోలో. ఆ క్యారెక్టర్ నన్ను రికమెండ్ చేసి పెట్టించి నాతో ఆ క్యారెక్టర్ చేపించిందే త్రివిక్రమ్ గారు. బట్ ఆయన డైరెక్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు నేను ఆయన సినిమాలో యాక్ట్ చేయలే. మళ్ళీ కలిసింది అలా కలిసేమో మాట్లాడతాడు, మంచిది వస్తే పిలుస్తానబ్బా నువ్వు చేస్తున్నావు కదా బిజీగా అన్న 2-3 సార్లు, కానీ అవకాశం రాలి. వాళ్ళే ఇప్పుడు క్రియేటర్స్ ఏంటంటే మనం కలిస్తేనో మనం కనపడితేనో ఎవరు, అవును మన అవసరం వాళ్ళ థాట్లో రావాలి. దీనికి అతను పెడదాం ఈ క్యారెక్టర్ కైనా సెట్ అవుతాడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పేస్తారు వాళ్ళు. మనం 10 సార్లు కలిస్తే వాళ్ళని ఇరిటేట్ చేయటం తప్ప ఎందుకు ఇన్నిసార్లు కలుస్తాం, ఇన్నేళ్ళ నుంచి ఇన్ని సినిమాలు చేస్తే మాకు ఆ మాత్రం తెలీదా అంటే మమ్మల్ని కలిస్తేనే మేము గుర్తుపెట్టుకుంటాం అంటే వాళ్ళని తక్కువ చేసినట్టు. సో అందుకని ఎప్పుడో సరదాగా వాళ్ళని కలవడం కోసం వెళ్ళకూడదు. షూటింగ్స్లో ఎక్కడైనా ఉన్నప్పుడు అయినప్పుడు హలో అంటే హలో అని వెళ్ళిపోవాలి. వాళ్ళు అనుకున్నప్పుడే పిలుస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటమ్మా, నువ్వు అవసరం అయితే బంగాళాఖాతంలో పోయి దాక్కున్నా కూడా నిన్ను లాక్కొని వస్తుంది ఇండస్ట్రీ. నువ్వు అవసరం లేకపోతే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా కూడా నిన్ను చూస్తుంటారు, అంతే చూస్తుంటారు, నవ్వుతుంటారు, మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ పిక్చర్లో వాళ్ళ కెమెరా ముందు మనం యాక్ట్ చేయడానికి అవకాశమే రాదు. అది ఎవరికైనా మనం అవసరం ఉంటే ఎక్కడున్నా పిలుస్తుంది, అవసరం లేకపోతే ఇక్కడే ఉన్నా పిలవదు. అది ఇండస్ట్రీ లక్షణం. అది త్రివిక్రమ్ గారు చాలా మంచి పర్సన్, చాలా హంబుల్. ఆయన నుంచి నేను ఏదో కొద్ది గొప్ప పొయిటిక్ థాట్లో కొన్ని చెప్పాను కదా, అవన్నీ అప్పటికప్పుడు వస్తున్నాయి. అంటే సుకుమార్ గారు లేకపోతే త్రివిక్రమ్ గారు లాంటి డైరెక్టర్స్ ఇది కూడా ఉంటది, కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటది కొంత. రాజమౌళి గారితో ఒకే ఒక సినిమా చేశాను నేను, సింహాద్రి. సింహాద్రిలో జూనియర్ ఎన్టీఆర్ గుడిసి తగలబెట్టేది నేనే. నాదరికి విషం పెడుతున్నారని చెప్తే ఈ కుర్రోడు ఉంటే వాడికి చెప్పేస్తాడని ఒక ఇంట్లో వేసి గడిసి ఆ ఇంటికి నిప్పు పెడతాం చైల్డ్ ఎపిసోడ్లో. అది ఇప్పుడు కూడా బాగా మాట్లాడుతుంటాడు. ఆయన సినిమాలో నేను యాక్ట్ చేసే అవకాశం రాలా, పైగా నా క్లాస్మేట్ అక్కడ చీఫ్ అసోసియేట్గా ఉన్నాడు. బేసిక్గా నాకు ఇండస్ట్రీకి సరిపడిన క్వాలిటీసో ఏదో దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటామో లేకపోతే ఏమనుకుంటామో తెలియదు, కానీ నేను ఎక్కువ ఎవరిని కలిసి విసిగించాలి అన్న ఫీలింగ్ ఉండదు నాకు. స్పెషల్గా పెద్ద డైరెక్టర్ దానికి ఎక్కువ సార్లు పోతే మనం తెలియక వస్తున్నామా లేకపోతే మనల్ని మనం తక్కువ చేసుకుంటామేమో అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అందుకని నేను పని లేకపోతే ఎక్కువ కలవను. నేను అందరిలా ఎక్కువ కలిసే అవకాశం ఉండి కలిసేటట్టయితే ఇచ్చేవాళ్ళు బహుశా ఏదో ఒకటి. కానీ మనం ఎవరో ఒకరు మనల్ని పిలిచిన దగ్గర మనం వర్క్ చేస్తున్నాం కదా, ఇక్కడి నుంచి వాళ్ళు పిలిచే రేంజ్కి మనం వెళ్ళాలి తప్ప మనం పోయి అస్తమానం కలిసి ఇప్పుడు వాళ్ళ సినిమాలో సూటబుల్ అంత కెపాసిటీ ఉన్న క్యారెక్టర్కి నేను మేబీ నాకంటే పెద్దవాళ్ళని చూస్తున్నారేమో వాళ్ళకై వాళ్ళు పిలిచే స్టేజ్కి నేను వెళ్ళాలి ఏదో ఒక రకంగా అనేది ఉంటుంది నాకు. అందువల్ల నేను ఎక్కువ నన్ను పిలిచిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్తున్నానేమో అనేది ఒక నాకు నేను ఫీల్ అవుతుంటా. వెళ్ళి కలవడానికి వెళ్తాను, అది కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనే అనుకోవాలి. కొంతమంది అది కలవచ్చు కదా, నువ్వు పెద్ద డైరెక్టర్ కదా కలవచ్చు కదా అంటే మనకి యాక్సెస్ అందరి దగ్గర ఉండదు. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్సెస్, ఇప్పుడు సింహాద్రి సినిమా చేశాను నేను, ఆ సీన్ ఇప్పటికి కూడా గుర్తుంటుంది ఆయనకి, రాజమౌళి గారికి. అలా అని చెప్పి పిలవట్లేదంటే మనం ఏదో పనికిరామని కాదు, ఆ టైంకి ఒక రెస్పెక్ట్ ఉన్నది. ఇప్పుడు యాత్ర సినిమాలు ఈ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు బాబీ గారు ఉన్నారు, బాబీ గారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి పరిచయం. యాక్చువల్గా పొలిటికల్ రౌడీ అనే ఒక సినిమాకి మీ ఇద్దరం రూమ్మేట్స్, మోహన్ బాబు సినిమా అన్న అంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు మొన్న సినిమా రిలీజ్ అయింది డాగు మహారాజు, ఆ సినిమాలో యాక్ట్ చేయలే నేను. అంతకుముందు చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య, ఆ సినిమా చేయలా. అలా అని చెప్పి ఆయన ఫస్ట్ సినిమా పవర్ చేశా, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమా చేశా. అన్నాని పిలుస్తాడు,
మధ్యలో సినిమాలు చేయాల, వెంకటేష్ గారు చేసిన సినిమా చేయాల, ఇది చేయాల, బాలకృష్ణ అది మన చిరంజీవి గారిది చేయాల. ఎందుకు చేయలేదంటే నేను పనికిరాని పిలవట్లేదంటే కాదు, ఆయన ఏమంటాడంటే అన్నా నువ్వు యాత్ర సినిమా చూస్తే మైండ్ బ్లోయింగ్, నీ పెర్ఫార్మెన్స్ అసలు డైలాగ్ లేకుండా సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు, అన్నం తింటా మమ్ముటి గారి దగ్గర, లేకపోతే అనసూయ గారితో మీద ఒక సీన్ ఉంది, అసలు అద్భుతంగా అట్లా రిజిస్టర్ అయిపోయింది, ముందు సినిమాలన్నీ వదిలేయి, నేను ఇస్తే అంతకంటే మంచిది ఇవ్వాలి కదా అంటాడు. అంత ఐడెంటిటీ ఉన్నది ఇవ్వాలి కదా, నేను కూడా పిలిచి ఊరకు నిలబెట్టి చిన్న చిన్న ఇస్తే బాగా నా ఫీలింగ్ అది అంటాడు. అలాంటి క్యారెక్టర్లు ఆ సినిమాలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే వేరే హీరో గారి రికమెండేషన్ సంథింగ్ ఏదో అవుద్ది, అయినప్పుడు మనసులో ఉన్నా కూడా ఇవ్వలేరు. అదే పెద్ద సినిమాలకి అలా వస్తుండే, ఎప్పుడో సింక్ అవుద్ది మళ్ళీ. అందుకని పిలుస్తుంటారు, బాగా మాట్లాడుతుంటాము, మరి నీ క్లోజ్ కదా నువ్వు ఎందుకు చేయలేవు అంటే నేను పోయి ఏదైనా ఇవ్వు చేస్తాననే పొజిషన్లో నేను లేను. ఎందుకంటే మళ్ళీ మనకు మంచి క్యారెక్టర్లు ఇచ్చిన వాళ్ళందరం తగ్గించినట్టు అవుతుంది. అందుకని నేను నా రెస్పెక్ట్ నిలబెట్టుకోవాలి. నేను ఏ రేంజ్లో డెవలప్ అవుతున్నానో వాళ్ళు కూడా దాన్ని డిఫైన్ చేసుకుంటుంటారు. ఏదో ఒకటి పిలిచి నిలబెట్టలేరు కదా, 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన క్యారెక్టర్ ఇప్పుడు ఇవ్వలేరు నాకు. సో ఈ ఆస్పెక్ట్లో నేను బిజీగా ఉండటం నాకు కావాలి. అది పెద్ద హీరో సినిమానా చిన్న హీరో సినిమానా అనేది ఇప్పుడు నాకు అది కౌంటింగ్ కాదు. నేను చేసే ప్రతి క్యారెక్టర్ బాగుండాలి, నేను అనుకునేది అది చిన్న సినిమా అయినా 2 పెద్ద సినిమాలు ఒక సినిమా ఆడితే 4 చిన్న సినిమాలు ఒక సినిమా ఆడుతుంది. ఆ ఆడే సినిమాలో నేను మంచి క్యారెక్టర్లో ఉంటే వీళ్ళు ఇంకా నాకు ఈ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఇంకా పోతే ఈ అడ్డుగోడలు ఈ బౌండరీస్ అన్ని పోయి మనోడిని పెడదామనే స్టేజ్కి నేను ఎదగాలి తప్ప వాళ్ళు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి నాకు ఫ్రెండ్స్ కాబట్టి నేను పదే వెళ్ళి కలిస్తే ఇస్తాను, పదే కలిస్తే ఏదో ఒకటి ఇస్తారు. అది ఇచ్చారనుకో అది కరెక్ట్గా క్వాలిఫైడ్ కాదనుకో నేను బాధపడాలి, ఇచ్చిన దానికి ఏంటన్నా ఏంటి ఇది అని అంటే వాళ్ళు బాధపడాలి. అందుకని మంచిది వచ్చినప్పుడు ఇద్దాం అనుకోవటంలో తప్పు లేదు, వాళ్ళకు అది కరెక్టు. ఎక్కువసార్లు కలవకపోవటం నేను కరెక్ట్ అనుకుంటా, కానీ కొంతమంది నువ్వు ఎక్కువసార్లు కలిస్తే మంచి క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు కదా, 2 సార్లు లేదా 4 సార్లు కలవచ్చు కదా అంటారు మా నాన్న చెప్పినట్టు. కానీ మనకు కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా, అందుకని నేను రాజమౌళి గారిని కూడా ఎక్కువ కలవను. కానీ ఒక సినిమా చేశాను, మంచి ఎక్స్పీరియన్స్, అది పెద్ద సూపర్ డూపర్ హిట్, కెరీర్ బిగినింగ్ లో ఆయన సినిమా. ఏ సినిమా అయినా రావచ్చు, అలానే ఏం లేదు, ఏ సినిమా అయినా రావచ్చు ఆయనతో. ఓకే, ఖుషి సినిమా చేశారు, దాని డైరెక్టర్ ఎస్జే సూర్య గారు. ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, అసలు ఆసమ్ యాక్టింగ్ చేస్తా ఉంటాడు. ఎలా అనిపిస్తుంది? లేదు అప్పుడు అసలు అంత అంటే మాతో మాట్లాడే అంత రేంజ్ లేదు అప్పుడు. తర్వాత ఆయన ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత ఇంతవరకు చేయలే నేను, కానీ మంచి వ్యక్తి అని చెప్తారు అందరూ, మంచి హ్యూమన్ బీయింగ్, బాగుంటాడు అందరితో, ఆర్టిస్టులు అందరితో అంటారు. కానీ మేబీ త్వరలో చేస్తానేమో. ఇంకా ఫైనల్ గా మా కోసం ఒక డైలాగ్ ఏదన్నా మా ఆడియన్స్ కోసం. ఎన్ని సినిమాల్లో డైలాగులు అయినా చెప్పొచ్చు, కానీ బట్ నేను యజ్ఞం అనే సినిమాలో యాక్ట్ చేశాను. యజ్ఞంలో రాయలసీమ భాషలో చెప్పా. ఆడిషన్ ఇచ్చారు. ఆ రాయలసీమ యజ్ఞం కోసం ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే చెప్పానో అది నేను ముందే నేర్చుకొని ఉన్నా. ఓహో, యజ్ఞం అంటే రాయలసీమ మాండలికంలో ఏదన్నా చెయ్యాలన్న ఫీల్ ఉండేది. దిల్ సినిమాకి ఆడిషన్కి పిలిచి ఏదన్నా ఆడిషన్ చేయమంటే నేను ఒక డైలాగ్ చెప్పాను, అది నచ్చే పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత ఆ స్లాంగ్ ఫ్లూయెంట్ అయింది యజ్ఞం తర్వాత. నాకు యజ్ఞంలో అదే కావాలన్నారు సార్, నాకు ఆల్రెడీ వచ్చు అని చెప్పి నేను ఇదే చెప్తే యజ్ఞంలో కూడా హానర్ చేశారు. కానీ దిల్లులో ఆ క్యారెక్టర్ అలాంటిది కాదు, కానీ నన్ను ఎమోషన్ డైలాగ్ చెప్పమంటే అది చెప్పా. అది చెప్పడం వల్లే నాకు అప్పుడు సెలెక్ట్ చేసి ఎమోషన్ బాగుంది, మనం మామూలు స్లాంగ్లో చేయించవచ్చు, నాది ఎలాగో మామూలు స్లాంగే కదా, యజ్ఞం నేను నేర్చుకున్నాను సార్, ఇది చూడండి ఎలా ఉంటుంది అంటే అది ఒకటి సరిపోద్ది అని చెప్పారు. అదే ఎమోషన్లో ఇప్పుడు మన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి జరుగుతుంటే ఎన్టీఆర్తో మొన్న పిలిస్తే అక్కడ చూసి నాకు డైరెక్టర్ కాడికి వెళ్ళటానికి మీ ఫోటో పంపిస్తాం సార్ డైరెక్టర్ గారికి, మంచి క్యారెక్టర్లు ఉన్నాయి దీంట్లో అంటే, లేదు ఆడిషన్ చేస్తానంటే, మీకు ఆడిషన్ ఏంటి సార్, అసలు మీకు ఆడిషన్ చేస్తే మమ్మల్ని తిడతారని అంటే, లేదు చేస్తాను ఒక ఎమోషన్ అని చెప్పి మళ్ళీ ఇలాంటిదే ఒక ఎమోషన్ చేస్తే అద్భుతంగా ఉందండి, మీకు డెఫినెట్గా మీకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేద్దరు మీరు అని చెప్పి చీఫ్ అసోసియేట్ వాళ్ళు చెప్పారు. సో నేను ఇప్పటికీ చేస్తుంటాను. అది ఆ దిల్ సినిమా అప్పుడే నేను ఆడిషన్లో చేశాను. జస్ట్ అది ఏమిరా చంపేసినా అన్నే, ఎట్లా చంపినావురా వాడిని, ఎట్టకొలతో నరికి పారేసినావా, సీమమ్మలతో ముక్కలు చేసినావా, ఏమిరా
యాడుండదు రాని శవము, తెచ్చి నా ముందర పడేయండరా, అని శవం గొంతు కొరికైనా నా కసి తీర్చుకుంటా. ఏమిరా మాట్లాడరు, అని శవం ముక్కలు ముక్కలు అయిపోనాదా, తీసుకురానికి చిన్న ముక్కైనా మిగలలేదా? అర్ధరేతిరి నుండి సూర్యుడు ఎప్పుడు వస్తాడా, నా కొడుకుల జీవులు ఎన్నడూ కానొస్తాయా అని దినాము మేడ మీద కూర్చొని ఆశతో ఎదురు చూస్తుండారా? అన్ని సంపే ఆని నెత్తురుతో తలిసిన చేతులతో వస్తారనుకున్నా ఒట్టి చేతులతో వచ్చినారేమిరా? రెండిటికే మీ నాయన్ని మిమ్మల్ని నా ఇంటికి కోడలాగా ఎందుకు పంపించినారో తెలుసునా? నా నాయన్ని అసెంబ్లీలో అంగీ పట్టినోడిని స్పీకర్ చూస్తుండగానే చెయ్యి నరికినా. యా శభాష్! సీమలో ఆడబిడ్డలు పోతే ఇంతటి పౌరుషం ఇంటికే కోడళ్ళగా పోవాలని మీ నాయనలు మిమ్మల్ని నా ఇంటికి కోడళ్ళగా పంపించినారే. ఈ పొద్దు మీ మొగుళ్ళు, అదే నా కొడుకులో మేము మగాళ్ళం కాదో లంగగాళ్ళమని నిరూపించుకున్నారే. ఇంకా ఎందుకు మీ మెడల్లో ఆ తాలిబొట్లో? చెప్పండిరా, ఆడిని చంపే సేవ మీ చేతుల్లో లేకపోతే 78 సంవత్సరాల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకునే ఆడిని సంపనికి ఒక మగాన్ని పుట్టిస్తా. అసలు ఈయనని మిమిక్రీ చేయడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, కానీ అసలు అదే వాయిస్ అసలు నిజంగా గ్రేట్ సార్. అసలు ఇది నిజంగా గ్రేట్. ఆయనతో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆయన గొప్ప యాక్టర్. అవును, జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన యాక్చువల్గా ఆయనకి నేను రఫ్ అని ఒక సినిమా చేశాను, చాలా సినిమాలు చేసి డి అనే సినిమాలో కాంబినేషన్ ఉంది, రఫ్ అనే సినిమాలో కాంబినేషన్ ఉంది. ఆయన విలన్గా చాలా సినిమాలు, ఇంకా శ్రీహరి గారి కాంబినేషన్, ఆయన కాంబినేషన్ చాలా ఉంది. ఆయన అసలు హంబుల్ అనమాట, హెచ్ఎం ఆయన, అంటే హెడ్ మాస్టర్ ఆయన. ఆయన ఏమనేవాడంటే నాది ఆయనది ఒకటే కారు, మహేంద్ర కారు ఆయనది. ఆయన అదే కారు తీసేసిన అదే కారు కొంటాడు మళ్ళీ. ఒకటే బ్రాండ్ ఆయన వాడేది, కంఫర్ట్గా ఉంటుంది, హెవీ పర్సనాలిటీ కదా అది. నా కారు చూస్తాడు ఆయన, ఇద్దరు కాంబినేషన్లో ఉన్నప్పుడు. పోయే వరకు నేను కారు అప్పటి నుంచి ఇప్పటికీ కారు మార్చలా, అదే కారు నాది. ఆయన ఎలాగరా నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు? నేను 4 కార్లు, 4వ కారు తీసుకున్నావు, అదే కారులో ఉన్నావు. అది చూస్తే నా కారు నీ కారు పక్కన పెడితే నీ కారే బాగుంది, అంత డిగ్నిఫైడ్గా. అసలు గ్రేట్, నువ్వు మనిషి అలాగే ఉన్నావు, నీ కారు కూడా అలాగే ఉందిరా అనేవాడు. అసలు నేను కనపడని క్యారెక్టర్లు 15 సంవత్సరాలు చేశాను రా, 1 కాదు 2 కాదు. నేను మెడ్రాస్ పోయి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి చేసుకుంటూ వస్తే 15-16 సంవత్సరాల తర్వాత ప్రేమించుకుందాం రా సినిమా వచ్చిన దాకా నేను ఎవడో తెలియదు ఎవరికి. ఎందుకు మీరు బాధపడతారు? ఇప్పుడు నన్ను పిలవట్లేదా? అన్నీ అయిపోయినాయి హ్యాపీగా. ఇప్పుడు లక్షలు ఇచ్చి పిలిచి పెట్టుకుంటున్నారు కదా. వయసుతో సంబంధం లేదు యాక్టర్కి. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి, ఇచ్చింది చేయగలగాలి, చేసుకుంటా పో. హ్యాపీగా ఉన్నావు, పిల్లల్ని బాగా చదివించుకున్నావు, బాగున్నావు కదా, వస్తుంది నీకు లైఫ్. వచ్చినప్పుడు అసలు ఇంకా దానికి మించింది ఇప్పుడు నువ్వు ఇప్పుడే నీకు వచ్చిన దానికి వెళ్ళిపోతావురా, నువ్వు ఉండవు. ఇప్పుడు 60-70 ఏళ్ళ తర్వాత కూడా పని ఉన్నోడు అదృష్టవంతుడు. ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి నీకు బ్రేక్ వచ్చి నువ్వు 10 ఏళ్ళలో వెనక్కి వెళ్ళిపోయిన ఏం చేస్తావు? నువ్వు 50 ఏళ్ళ నుంచి ఇంట్లో గోల్డ్ గిల్లుకుంటా, ఏమీ లేక పని లేక జబ్బులు వస్తాయిరా. నువ్వు ఇలాగే స్ట్రగ్లర్గా ఉండు. 60 సంవత్సరాల తర్వాత నీకు పెద్ద బ్రేక్ వస్తే ఇంకో 10-15 ఏళ్ళు హ్యాపీగా నువ్వు పని చేసుకుంటా ఉంటావు. అలా వెళ్ళిపోతాం మనం అనేవాడు. అలాగే వెళ్ళిపోయాడు ఆయన. గొప్ప విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఫైనల్గా వచ్చాక ఏం చెప్పేవాడు అంటే, ఆయన మనిషి అన్నవాడు పని చేస్తూనే పోవాలి, ఇంకొకళ్ళతో పని చేయించుకుంటూ పోకూడదు. ఇదిరా లైఫ్. అసలు మనం పని చేస్తుండాలా, తప్పమని వెళ్ళిపోవాలనేవాడు. నిజంగా నాకు ఆయన ఇదైనప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చి వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో పడిపోయి చనిపోయాడు ఇంట్లో. ఆయన అది మాకు ఎక్కడ కనపడినా ఆయన వెళ్ళేటప్పటికి ఫైనల్గా ఇదే చెప్పేవాడు, పని చేయాలి మనం. నాకు ఇప్పుడు పని వచ్చింది కదా, నేను అప్పుడే బ్రేక్ వచ్చి ఉంటే జయప్రకాష్ రెడ్డి అనేవాడు లేడు. ఇప్పుడు 50 ఏళ్ళకి వెళ్ళిపోయి ఇంట్లో ఉండేవాడిని నేను. కాబట్టి మీకు ఎంత లేటుగా వస్తే అంత బెటర్ బ్రేక్ అనేది. పని చేస్తుంటాం, పని చేస్తూ ఎంజాయ్ చేస్తాం అనేవాడు. ఆయనతో ఆ ఎక్స్పీరియన్స్ ఈ సందర్భంగా మీతో మాట్లాడితే నిజంగా అన్ని మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉండే ముచ్చట్లన్నీ పెట్టాలని అనిపిస్తుంది. మళ్ళీ టైం ఉంటే మళ్ళీ ఇంకోసారి మనం కూర్చొని మీరు చెప్పినట్టు నిజంగా సొసైటీకి ఏమైనా చేసిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ పిలిచి ఇదే సీట్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి సినిమాలు చేయాలని, ఇంకా పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
మాకు ఇంత టైం ఇచ్చింది, ఇంత ఓపికతో కూర్చున్నందుకు thank you. థ్యాంక్ యూ సార్.